సర్వశక్తి మికిలి కనకరంగల మా ప్రియ పరలోకమందున మా యొక్క తండ్రి, గొప్ప దేవ మా రక్షణకర్త, నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి. నైనా యేసు ప్రభా, నైనా ఈ నైనా జూమ్ లో నైనా ప్రతి ఒక్కరిని నీ యొక్క పాద సన్నిధిలో తండ్రి, నైనా నీ దైవజనులు ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్క మాటను మేము శ్రద్ధగా వినుటకు, మా కుటుంబాలను మమ్మల్ని మేము సరిదిద్దుకుంటకు సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. దైవజనులు చెప్పే నైనా నోటి బురగా వాడుకొని మని బ్రతిమలాడుకుంటున్నాం. ప్రతి ఒక్క లేదు నేను ఎదుగున్నట్లు సహాయం దయచేయమని మా ప్రభువును మా రక్షకుడు నేను యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి బ్రతిమలాడి వేకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో ఈ యొక్క సమయాన్ని మనము రోహిత్ కృపాపాలకి మనం అప్పచెప్తామండి. మన క్లాస్ అని ముందుకు తీసుకువెళ్తారు. కుడి వచ్చిన అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం ఈరోజు ధ్యానాన్ని ప్రారంభించుకున్నాం. నా మాటలు అందరికి వినపడుతున్నాయా? వినపడుతున్నాయి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన వారం అంతట్లో మీరు తోడుగా ఉన్నారు. వడప్పుడు బైబిల్ కాలేజ్ ద్వారా ప్రభా కొన్ని మాటలు నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. గడిచిన వారంలో కూడా ప్రభా మీరు మాకు మాట్లాడినారు. కొన్ని విషయాలు ప్రభా మీ పాదాల సన్నిధిలో మేము ఉండి నేర్చుకోవడానికి మీరు మాకు గొప్ప ధన్యతను అనుగ్రహించినారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా ఇంకొన్ని విషయాలు మేము నేర్చుకోబోతుండగా ప్రభా మీరు మాతో మాట్లాడండి. సమయానుకూలమైన మాటలు ప్రభా వాక్యంలోను, ఆత్మీయతలోను, వాక్య జ్ఞానంలోను ప్రభా మేము ఎదుగులాగున తండ్రి ఈ సమయాన్ని మాకందరికి ఆశీర్వాదకరంగా మీరు మార్చుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి. నువ్వు మాట్లాడే దేవుడవు కదా నాయన. నువ్వు మాట్లాడితేనే కదా ప్రభా మేము బ్రతికేది. నీ మాటలే కదా ప్రభా మాకు స్వస్థతనిచ్చేవి, మంచి బుద్ధినిచ్చేవి, మార్గాన్ని చూపించేవి నాయన. ఆ మాటలు మీరు మాతో మాట్లాడండి. మేము మాత్రమే ఆశీర్వదించబడిలాగున కాక ప్రభా అనేక మందికి ప్రభా మేము ఆశీర్వాదకరంగా మారేటువంటి మీ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మీరు మార్చమని ప్రార్థన చేస్తా ఉన్నాం. వాగ్దానం ఇచ్చి తప్పే దేవుడవు కాదు కదా ప్రభా తండ్రి. మీ నోరుని తెరువు, దాన్ని నేను నింపుతానన్నావు కదా ప్రభా. మేము మీ సన్నిధానానికి వచ్చిన ఆయన మా మనసులను, మా ఆలోచనలను మీ ముందు ప్రభా మేము ఉండి నేర్చుకోవడానికి సిద్ధపడి ఉంటుండగా ప్రభా మమ్మల్ని తృప్తిపరచండి తండ్రి. అడుగుడు ఇవ్వబడినన్నావు కదా ప్రభా. మేము అడుగుచున్నాం అవాసంగా ప్రభా ఏక మనసుతోనైనా మమ్మల్ని అందరినీ మీరు వాడుకోమని ప్రభా మేము అడుగుతున్నాం. మమ్మల్ని మీరు వాడుకోండి. మమ్మల్ని సరిచేసి ప్రభా మీ ముందు నిందారహితంగా అనేక మంది ఎదుట ప్రభా సాక్షిగా మేము నిలవబడడానికి సహాయం చేయమని మరొకసారి ప్రభా వచ్చిన వారందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తాం. ఇంకా ఎవరెవరైతే జాయిన్ అవ్వాలో వారు కూడా త్వరగా జాయిన్ అవ్వడానికి మీరు సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి అంట నా కెమెరా సరిగ్గానే కనపడుతుందండి. ఒకసారంట ఒక అతను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి, అంటే చెవి ముక్కు గొంతు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నా భార్యకి చూడు ఏముందయ్యా నా భార్య 1 2 3 ఇప్పుడు ఓకేనా అండి? అయితే ఆ డాక్టర్ వచ్చి అన్నాడంట, నీ భార్యను క్లినిక్కి తీసుకొని రా, నేను టెస్ట్ చేసి చెప్తాను అని అన్నాడు.
అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, నాకు నా భార్యని ఇక్కడ తీసుకొని రావాలంటే డౌట్‌గా ఉంది. ముందు అసలు తనకు చెవుడు ఉందా లేదా నేను ఎలా క్లారిఫై చేసుకోవాలి అని అడిగాడంట. అప్పుడు ఈయన అన్నాడంట, ఒక పని చెయ్యి, నీ భార్య వంట రూమ్‌లో ఉండి పనిచేస్తున్నప్పుడు నువ్వు ఇంటి బయట నుంచి ఆమెను పిలువు. ఆమె పలకలేదనుకో, నువ్వు హాల్‌లోకెళ్ళి పిలువు. అప్పుడు కూడా పలకలేదనుకో, వంట రూమ్ దగ్గర డోర్ దగ్గరికెళ్ళి నువ్వు పిలువు. అప్పుడు పలకలేదనుకో, దగ్గరికెళ్ళి పిలువు అని అన్నాడు. సరే ఇదేదో బాగుందని చెప్పి వాళ్ళ భార్య వంటింట్లో ఉండి పని చేసుకుంటున్నప్పుడు బయటికెళ్ళి పిలిచాడంట. ఏం వినపడదు. తిరిగి ఏ రెస్పాన్స్ రాదు. హాల్లోకెళ్ళాడు. పిలిచాడంట. ఆమె పలకలేదు. డోర్ దగ్గరికెళ్ళాడంట. పిలిచాడంట. ఆమె పలకలేదు. ఆమె దగ్గరికెళ్ళి ఆమెను చూస్తూ జాలిగా అరే నా భార్యకు తోడొచ్చేసింది అనుకొని ఆమె దగ్గరికెళ్ళి పక్క నుండి పిలిచాడంట. పిలిస్తే అప్పుడు ఆమె అందంట, ఇప్పటికి నేను నీకు 5 సార్లు జవాబు చెప్పాను, అన్ని సార్లు పిలుస్తున్నావు ఎందుకు అని అన్నాడు. ఇప్పుడు చెవుడు ఎవరికుంది? ఆమెకు లేదు. ఆమె పలుకుతున్నా కూడా తనకు వినపడదు అని ఇతను అనుకుంటున్నాడు, భార్యకు వినపడట్లేదని. అలాగే చాలా సార్లు ఏం చేస్తామంటే వాక్యాన్ని మనం వింటా ఉంటాం లేదా చదువుతా ఉంటాం, మనకు అర్థం కాదు. మనం అనుకుంటాం వాక్యమే అంతేనేమో, అర్థం కాకుండా ఉండటం లేదా నాకు అర్థమైందే కరెక్ట్ ఏమో అని అనుకునే స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంతకుముందు కూడా నేను మీతో పంచుకున్నాను, మనకు ఒకటే బుక్ ఉంది. ఈ బుక్ ఎల్కేజీ పిల్లవాడికి కూడా ఇదే బుక్, పిహెచ్డి చదివేవాడికి కూడా ఇదే బుక్. మన టెక్స్ట్ బుక్ ఒకటే. టెక్స్ట్ బుక్ ఒకటే, చదువుతున్న వారిని బట్టి ఈ వాక్యంలో ఉన్న మర్మాలు కానీ లోతైన విషయాలు కానీ ఎప్పటికప్పుడు మనకు బయలుపరచబడతాయి. నీవు కొన్ని సంవత్సరాల నుంచి బైబిల్ చదివేవాడివి అయి ఉండొచ్చు, లేదా అందరికీ నువ్వు వాక్యాన్ని బోధించేవాడివి అయి ఉండొచ్చు. ఈ రోజు నీకు చాలా విషయాలు అర్థమై ఉండొచ్చు. వెళ్ళే కొద్దీ ఇంకా లోతైన విషయాలు నీకు అర్థమవుతాయి, నీకు కానీ నాకు. ఎక్కడ మనం తప్పిపోతాము అంటే బైబిల్ని చదువుకోవటంలో 3 భాగాలు ఉంటాయి. ఒక బైబిల్ని లేదా ఒక క్రైస్తవుడు బైబిల్ స్టడీ చేయటంలో కానీ, బైబిల్ని మెడిటేట్ చేయటంలో కానీ 3 పార్ట్స్ ఉంటాయి. వాటిని ఏమంటారంటే అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. రాసుకోండి. స్క్రీన్ షేర్. అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. కనపడుతుంది కదా అందరికీ స్క్రీన్? కనిపిస్తుంది. అబ్జర్వేషన్ అంటే పరిశీలన చేయటం లేదా డిస్కవరింగ్ అంటే కనుక్కోవటం. ఇంటర్ప్రిటేషన్ అంటే వాక్యాన్ని ధ్యానించడం, వ్యాఖ్యానం చేయటం, దాన్ని వివరించుకోవటం. అప్లికేషన్ అంటే దాన్ని మనం అన్వయించుకోవటం, లేదంటే దానికి తగినట్టుగా మనం డెమాన్స్ట్రేట్ చేయటం, ప్రదర్శించడం, ప్రతిస్పందించడం. ఎక్కువ శాతం ఏది మనం మిస్ అవుతాము అంటే వాక్యాన్ని పరిశీలిస్తాం, వాక్యాన్ని అన్వయిస్తాం లేదా దానికి తగినట్టుగా జీవిస్తాం. ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవటం మనం మర్చిపోతాం. ఇంటర్ప్రిటేషన్ని మనం చెయ్యం. ఇంటర్ప్రిటేషన్ని చెయ్యకపోవటం వల్ల ఎవరిదో మైక్ మ్యూట్లో లేదండి, ఒకసారి. ఇంటర్ప్రిటేషన్ మనం చేసుకోకపోవటం వల్ల ఎక్కువ సార్లు మనం వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకునేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఒక దైవజనుడు అంటాడు, మోస్ట్ ఆఫ్ ది ఫాల్స్ డాక్ట్రిన్స్ ఎగ్జిస్ట్ దట్ మెనీ బిలీవ్ and most of the false doctrines exist and many believe them. ఎందుకు? Because we miss the most important step called interpretation. వాక్యాన్ని వివరించడం అన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టడం వల్లే అనేకమైన తప్పుడు బోధలు మనం వింటాం, వాటిని నమ్ముతాం కూడా. వినటమే కాదు, వాటిని నమ్ముతాం కూడా. అందుకోసం మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఈ మాట చదువుదాం బైబిల్లో, నాకు చాలా ఇష్టమైన మాటల్లో ఇది ఒకటి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. రెండవ అధ్యాయము 15వ వచనం. 15. దేవుని ఎదుట యోగ్యునిగాను పడనక్కర్లేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను
నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుగా జాగ్రత్త పడు. ఇక్కడ 2 మాటలు చెప్పాడు అపోస్తలుడైన పౌలు తన శిష్యుడైన తిమోతికి చెప్తూ, దేవుని ఎదుట యోగ్యునిగా ఉండమన్నాడు, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండమన్నాడు. యోగ్యుడిగా అన్నప్పుడు వ్యక్తిగతమైనవి, పనివాడిగా అన్నప్పుడు ప్రభు మనల్ని పిలుచుకున్న విషయాన్ని బట్టి పనిచేసేది. ఈ 2, ఒకటి రక్షణ, రెండోది పరిచర్య. ఈ రెండిటితో పాటు ఇంకొక విషయాన్ని కూడా చెప్పాడు, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను అన్నప్పుడు అక్కడ ఒక నెంబర్ ఉంది, ఫుట్నోట్లో చూడండి 3 ఉంది. ఉపదేశించడం అంటే ఏంటి? విభజించి ఒకటేనా, దాని ముందు ఇంకో మాట కూడా ఉంది. మూల భాషలో సరిగా విభజించు వానిగాను. విభజించడం ఒకటే కాదు, సరిగా విభజించాలని. వాక్యాన్ని సరిగ్గా, ఒకటి రక్షణ మనం ఎంత ప్రాముఖ్యమో, ఎలాగా ఆయన అన్నాడు కదా, యోగ్యునిగా, దేవుని ఎదుట యోగ్యునిగా ఉండటం ఎంత ప్రాముఖ్యమో, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండటం ఎంత ప్రాముఖ్యమో, దానితో పాటు వాక్యాన్ని సరిగా వివరించడం లేదా సరిగా విభజించడం, సరిగా అర్థం చేసుకోవటం అంతే ముఖ్యం. ఒక మాట చెప్తాను, వాక్యాన్ని వివరించడంలో మీకు వెళ్ళే కొద్దీ దాని విషయాలు చెప్తూ వస్తాను. ఒక మాట చెప్పనివ్వండి. పౌలు స్వతహాగా ఒక టెంట్ మేకర్ కడతారు. ఇప్పుడు అంటే మనకు క్లాత్స్ వచ్చాయి, ఫ్యాబ్రిక్స్ వచ్చాయి, వాటితో గుడారాలు కట్టారు. అప్పట్లో ఎలా చేసేవారంటే అనిమల్ స్కిన్, జంతు చర్మాలతో గుడారాలు కట్టుకునేవారు. గుడారాన్ని కట్టేటప్పుడు కానీ లేదా ఒక టైలర్ డ్రెస్ కుట్టేటప్పుడు కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి చెప్పండి? సూదిదారం. ఇంకా అది నైపుణ్యం అన్నప్పుడు సూదిదారం ముఖ్యమైనది. నైపుణ్యం ఎక్కడ తెలుస్తుంది? ఒక టైలర్ యొక్క నైపుణ్యం ఎక్కడ తెలుస్తుంది? కొలతలు. ఇంకా ఎంత పొడవు వెడల్పు అవన్నీ కొలతల్లోకి వస్తాయి. ఒక కొలతలు తీసుకున్న తర్వాత తన దగ్గరకు ఒక గుడ్డను తీసుకొచ్చిన తర్వాత మెయిన్ ఒక సీనియర్ టైలర్, ఒక జూనియర్ టైలర్ ఉన్నారు అనుకోండి. సీనియర్ టైలర్ ఒక పని చేస్తాడు, మిగతా వాళ్ళు అనేక మంది ఉండొచ్చు, ఒక పని మాత్రం సీనియరే చేస్తాడు. ఏంటో తెలుసా? కటింగ్ ని కరెక్ట్ మాట చెప్పు. ఖచ్చితంగా కటింగ్ చేయటం. స్టిచ్చింగ్ ఎవరైనా చేస్తారు, కట్ చేసిన దాన్ని ఇక్కడ కరెక్ట్ గా ఈ రెండింటి మధ్యలో ఇలా కుట్టాలి అంటే ఎవరైనా కుట్టేస్తారు. ఎక్కడ తన నైపుణ్యం బయటపడుతుంది? వాటిని కరెక్ట్ గా కట్ చేయటంలో. సరిగ్గా గుడ్డను కట్ చేస్తే చాలా మంచి గుడ్డను కుట్టచ్చు. పౌలు మంచి టెంట్ మేకర్. ముఖ్యమైనది ఏంటి? సరిగ్గా కట్ చేయటం. అందుకే ఇక్కడ పౌలు వాడిన మాట సరిగా విభజించు వాడిగా మనం ఉండాలంట. వాక్యాన్ని సరిగా విభజించటం. ఎందుకు వాక్యాన్ని మనం విభజించాలి అని గనుక మనల్ని ఎవరన్నా అడిగితే, మైక్ మ్యూట్ లో లేదు. వాక్యాన్ని గనుక మనం సరిగ్గా విభజించాలి. తగ్గపోతా నేనే వాక్యాన్ని గనక మనం సరిగా విభజించకపోతే మనకు వాక్యం అర్థం కాదు. ఎందుకు వాక్యం అర్థం కాదు అని చెప్పాను అంటే, మొట్టమొదటి బుక్ పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. మొట్టమొదటి పుస్తకం ఫస్ట్ బుక్ ఎప్పుడు రాశారంటే 1400 years BC, క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితం బైబిల్లో ఉన్న మొట్టమొదటి బుక్ రాశారు, యోబు గ్రంథం రాశారు. ఒకవేళ మనందరం కనుక ప్రకటన గ్రంథం చివరి గ్రంథం అని అనుకుంటే, ఉదాహరణకు మన ప్రకటన గ్రంథమే చివరి గ్రంథం అనుకుంటే అది 90 సంవత్సరాలు రాశారు. అంటే ఈ పుస్తకాల మధ్య వ్యత్యాసము 3400 సంవత్సరాలు. 3400 సంవత్సరాల క్రితం మనకి పుస్తకాలు రాయబడ్డాయి. లేటెస్ట్ బుక్ మనకి ఎప్పుడు రాయబడింది అంటే 1900 సంవత్సరాల క్రితం దగ్గర. ఇవన్నీ రాసినప్పుడు ఈ రాసిన రచయితలకు కానీ చదువుతున్న మనకు కానీ 3000 సంవత్సరాల గ్యాప్ ఉంది మధ్యలో. ఈ 3000 సంవత్సరాల్లో చాలా విషయాలు మారాయి. చాలా విషయాలు ఇప్పటికీ చాలా విషయాలు మన మధ్యలో వ్యత్యాసాలు ఉన్నాయి, తేడాలు ఉన్నాయి. అవేంటో మనకు తెలిస్తే అప్పుడు వాక్యాన్ని మనం అప్పుడు మనం వాక్యాన్ని సరిగ్గా మనం విభజించగలుగుతాం. నేను ఈరోజు బైబిల్ ఇంటర్ప్రిటేషన్ అన్నప్పుడు వాక్యాన్ని వివరించడం లేదా వాక్యాన్ని ధ్యానించడం, వాక్యాన్ని అర్థం చేసుకోవటం, ఈ అంశంలో మొట్టమొదటి టాపిక్గా నేనేం చెప్తున్నానంటే,
గ్రంథంలో లేదా పరిశుద్ధ గ్రంథం రాసినప్పటికీ పరిశుద్ధ గ్రంథం రాసినప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడాలు ఏంటి అన్నవి మనం ఈ రోజు క్లాస్లో చూద్దాం. వెళ్ళే కొద్దీ దాన్ని అర్థం చేసుకోవడానికి ఉన్న ఫార్ములాలు ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి అని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 6 విషయాలు నేను మీతో ఈరోజు పంచుకుంటాను. వాక్యం రాయబడినప్పటికీ ఇప్పటి రాసిన టైంకి ఇప్పటికి ఏవేవి తేడాలు ఉన్నాయి. మొట్టమొదటిది సమయ వ్యత్యాసం. సమయ వ్యత్యాసం ఉంది లేదా కాలక్రమ వ్యత్యాసం ఉంది. టైం డిఫరెన్స్, సమయ వ్యత్యాసం, కాలక్రమ వ్యత్యాసం. ఈ టైం డిఫరెన్స్ ఎలాగా మన బైబిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని మనం అనుకుంటే, ఈ కాలంలో మనకు ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ చాలా పాపులర్గా ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చేసాయి, అందరం చూస్తూ ఉంటాం. మీలో చాలా మంది చూసి ఉంటారు 1947లో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు, 1947 ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు పేపర్లో ఏమని వచ్చిందో ఆ పేపర్ క్లిప్పింగ్ కూడా వాట్సాప్లో ఫేస్బుక్లలో సర్క్యులేట్ అవుతా ఉంది. ఎప్పుడో ఒకప్పుడు మనం చదవండి. అప్పుడు ఉన్న న్యూస్ పేపర్ మనం చదివితే ఈరోజు మనం చదువుతున్న న్యూస్ పేపర్ రెండు పక్కన పెట్టుకొని చదివామనుకోండి, ఆ తేడా మనకు తెలుస్తుంది. తెలుగే, రెండు చెప్తున్న మాట ఒకటే, కానీ కొన్ని సంవత్సరాల క్రితం, ఉదాహరణకు ఒక 70 సంవత్సరాల క్రితం రాయబడిన న్యూస్ పేపర్కి ఈరోజు మనం చదువుతున్న న్యూస్ పేపర్కి చాలా తేడాలు ఉంటాయి. అలాంటిది కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథానికి మనం చదువుతున్న వాటికి, మనకు తెలిసిన భాషకి ఆ తేడాలు మనకు కనపడతాయి. నెంబర్ 1 సమయం, ఎందుకంటే వాళ్ళ టైమింగ్ వేరు, మన టైం వేరు. రెండవది జియోగ్రాఫికల్ డిఫరెన్స్, భౌగోళికమైన వ్యత్యాసం, జియోగ్రాఫికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథం రాయబడింది మిడిల్ ఈస్ట్లో, మధ్యాధర ప్రాంతంలో పరిశుద్ధ గ్రంథం రాయబడింది. మధ్యాధర ప్రాంతంలో, ఐగుప్తులో, లేదంటే దక్షిణ మధ్యధర సౌత్ మెడిటేరియన్ రీజియన్లో పరిశుద్ధ గ్రంథాన్ని రాయబడింది. మనం చదువుతున్న వాళ్ళం, మనం ఒక పెద్ద భారతదేశంలో ఒక చిన్న ప్రాంతానికి సంబంధించిన ఒక ఆంధ్రప్రదేశ్కో, తెలంగాణకో, తెలుగు స్టేట్స్, సౌత్ ఇండియాకి సంబంధించిన వారం మనకు వారికి కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉంది. ప్రత్యేకంగా భారతదేశాన్ని స్టడీ చేసిన స్కాలర్స్ ఏమని చెప్తారంటే, భారతదేశంలోనే ప్రతి 50 కిలోమీటర్లకు వెళ్తే ఒక డైలెక్ట్ ఉంటుందండి. ప్రతి 50 కిలోమీటర్లకి భాషలో యాస మారిపోతుంది. అనంతపూర్లో ఉన్న వారి యాస వేరు, కడపలో ఉన్న వారి యాస వేరు, విశాఖపట్నంలో ఉన్న వారి యాస వేరు, విజయనగరంలో ఉన్న వారి యాస వేరు, హైదరాబాద్లోది తెలుగే, అందరం మాట్లాడుతున్న తెలుగే, అని పలుకుతున్న వాటిలో తేడా ఉంది. అలాంటిది కొన్ని వేల కిలోమీటర్ల దూరంకి వెళ్తే ఇంకెంత తేడా ఉండొచ్చు. మొట్టమొదటిది సమయ వ్యత్యాసం, రెండవది భౌగోళికమైన వ్యత్యాసం, మూడవది భాషా వ్యత్యాసం. లాంగ్వేజ్ డిఫరెన్సెస్. పరిశుద్ధ గ్రంథం గ్రీకులో, హీబ్రూలో, ఇంకొంచెం అరామిక్ భాషలో రాయబడింది. మనకు ఇక్కడ నాకు తెలిసి మనతో పాటు ఉన్న వారిలో మనకి ఎవరికి గ్రీకు కానీ, హీబ్రూ కానీ, అరామిక్ భాష కానీ రాదు అని అనుకుంటున్నాను. ఒకవేళ వచ్చినా ఎంతో కొంచెం వచ్చి ఉండొచ్చు, లేదా 2-3 పదాలు మనకు తెలిసి ఉండొచ్చు. ఇంకొక మాట మీతో చెప్పనివ్వండి, మనమందరం ఎడం పక్క నుంచి కుడి పక్కకు రాస్తాం, వారు కుడి పక్క నుంచి ఎడం పక్కకు రాస్తాం. మనమందరం ఎడం పక్క నుంచి కుడి పక్కకు రాస్తే హీబ్రూ కుడి పక్క నుంచి ఎడం పక్కకు రాస్తాం. దాంతోపాటు ఇంకొక విషయం చెప్పనా, మనము ప్రతి పదానికి స్పేస్ ఇస్తాం, ఖాళీ పెడతాం అర్థం చేసుకోవడానికి. ఈ పదం వేరు, ఆ పదం వేరు. ఆ కాలంలో చక్కగా రాసుకుంటూ వెళ్ళేవారు, మధ్యలో స్పేసులు కూడా ఉండేవి కాదు. ఒక మాటని అటు ఇటు కలిపేసాం అనుకోండి, దాని మీనింగే మారిపోతుంది. కాలంలో మంచి కాలమందు మంచి ఫలములు ఫలిస్తాయి
అన్నదానికి ముందు ఆ కాలంలో మంచి ఫలం ఫలిస్తాయి అన్నాం అనుకోండి, ఆ ఆకి కాకి మధ్యలో స్పేస్ లేకపోతే అకాలమందు అని చదువుతుంది. దాని మీనింగే మారిపోదు. మీనింగ్ వస్తుంది కానీ దాని మీనింగే మారిపోదు. చాలా విషయాలు అలా మెనీ వర్డ్స్ ఇలా ఆ లాంగ్వేజ్లో చాలా పదాలని కలుపుకొని చదవటం వల్ల దాని అర్థాలు మారిపోయినాయి మనం చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ మాట చెప్పేటప్పుడు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, కానీ ఇది చాలా చాలా ప్రాముఖ్యం. చాలా విషయాలలో కాపీ చేసినప్పుడు కాపీ ఎర్రర్స్ ఉండుండొచ్చు. పరిశుద్ధ గ్రంథంలో తర్జుమా చేసేటప్పుడు కానీ, ఒకదాన్ని ఒకటి చూసి రాసినప్పుడు కానీ, ప్రింటింగ్లో కానీ ప్రింటింగ్ ఎర్రర్స్ లేదా కాపీ ఎర్రర్స్ ఉండుండొచ్చు. అన్నాను అంటే పరిశుద్ధ గ్రంథంలో తప్పులు ఉన్నాయి అని కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనందరి విశ్వాసం చాలా జాగ్రత్త వినండి. 2 మాటలు ఉంటాయి థియాలజీలో. 2 మాటలు ఉంటాయి. ఒకటి డాగ్మా అంటారు ఇంగ్లీష్లో, DOGMA, DOGMA డాగ్మా. ఇంకోటి ఏంటంటే డాక్ట్రిన్. డాగ్మా, డాక్ట్రిన్. డాక్ట్రిన్ అంటే బోధ, డాగ్మా అంటే అది అన్నిటికంటే ప్రాముఖ్యం, మూలం అన్నమాట. క్రైస్తవులుగా మన మూలం ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథంలో ఎటువంటి అక్షర పొల్లు కూడా, అక్షరం కానీ చుక్క కానీ సున్నా కానీ అంత కూడా తేడా ఉండదు, తప్పులు లేవు అని. అది ఎక్కడా అంటే మనం మూల గ్రంథాలలో ఒక్క మాట కూడా తప్పులేదు. మూల గ్రంథంలో, పరిశుద్ధ బైబిల్లో రాసిన మూల గ్రంథంలో ఒక్క మాట కూడా తప్పులేదు. అయితే డాక్ట్రిన్ మనకి ఏం చెప్తుందంటే కొన్ని తర్జుమాలలో తప్పులు ఉండుండొచ్చు, ఒకటో రెండో చిన్న చిన్న తప్పులు ఉండొచ్చు. అవి ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ అన్నమాట. ఈవెన్ మనం ప్రింట్ చేసే దగ్గర కూడా, టైప్ కొట్టే దగ్గర కూడా కొన్నిసార్లు తప్పులు కొడతాం కదా. వారు చూసి రాశారు. ఎలా రాశారు? ఒక దాన్ని చూసి ఒకరు రాస్తే, దాన్ని చూసి ఇంకొకరు రాస్తే, దాన్ని చూసి ఇంకొకరు రాస్తే, దాన్ని చూసి ఇంకొకరు రాస్తే, ఒక్క దగ్గర ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా అది అలా 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 వెళ్ళిపోయింది. కానీ ప్రభు కృపను బట్టి దేవుణ్ణి మనం ఎప్పుడు స్తుతించాల్సిన విషయం ఏంటంటే, మూల గ్రంథాలలో ఒక్క మాట కూడా తప్పు లేకుండా ఎర్రర్లెస్గా చిన్న కరెక్షన్ కూడా చేయాల్సిన అవసరం లేనంతగా దేవుడు అంత స్పష్టంగా అంత 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 ఏమంటారు, అంత కరెక్ట్ గా ఫ్లాలెస్ గా దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని మన కొరకు రాయొచ్చు. భాషలో కొన్ని పదాలని కొన్ని భాషల్లో అర్థం చేసుకోవటం కష్టం. ఎందుకంటే వారు రాసినటువంటి భాష, రాసిన ప్రాంతంలో ఉన్న భాష వేరు, మన భాష వేరు కనుక. 4వది సాహిత్య వ్యత్యాసం ఉంది, రైటింగ్ డిఫరెన్సెస్ ఉన్నాయి. సాహిత్య వ్యత్యాసం, పరిశుద్ధ గ్రంథం రాసినప్పుడు ఉన్న సాహిత్యానికి మనం ఇప్పుడు వాడుతున్న సాహిత్యానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ ఉదాహరణ మీకు చెప్తే అర్థమవుతుంది అనుకుంటాను. పోయిన వారం మనం అందరము ఒక అధ్యాయాన్ని మనం ధ్యానించాం. అధ్యాయం ఏంటంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో దేవుడి రాజ్యం గురించి మనం ధ్యానం చేశాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో దేవుడి రాజ్యాన్ని గురించి చెప్పినప్పుడు, చదువుకున్నప్పుడు మనం ఉపమానాల ద్వారా చదువుకున్నాం. దేవుడు వారిని బోధించినప్పుడు ఉపమానాల ద్వారా బోధించాం. ఈ రోజు మనం చూస్తే ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు మనం ఉపమానాలు వాడం. కొన్ని ఎప్పుడో ఒకసారి చిన్న చిన్న సామెతలో ప్రావర్బ్స్ వాడతాం తప్ప ఉపమానాలతో మనం మాట్లాడుతాం. మనం డైరెక్ట్గా ఏ మాట ఉంటే ఆ మాట మనం ఓపెన్గా వాడితో చెప్పేస్తాం, సూటిగా చెప్తాం. ఉదాహరణకు చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 7-8 వచనాలలో ప్రభు అంటాడు, నేనే ద్వారాన్ని అంటాడు, నేనే మార్గాన్ని అంటాడు, ఐ ఆమ్ ద డోర్ అంటాడు. ఈ రోజు మీరు ఎప్పుడన్నా ఎవరితో విన్నారా? ఎప్పుడన్నా విన్నారా నేనే డోర్ని అని చెప్పటం మనం ఎప్పుడైనా ఎవరితో చెప్పామా? లేదా నేనే మార్గం అని ఎక్కడైనా మనం చెప్పామా? వాడవు. కానీ దాని మీనింగ్ ఏంటి? నువ్వు పలానా దగ్గరికి వెళ్ళాలి అంటే నా ద్వారానే వెళ్ళాలి అంట. ఐఎమ్ ది ప్రాపర్ ఛానల్ అంట. సరైన రీతిలో వెళ్ళాలి అంటే నా ద్వారానే వెళ్ళాలి నువ్వు అంట. అంతే తప్ప నేను తలుపును, నేను ద్వారాన్ని, నేను మార్గాన్ని పదాలు మనం వాడమే. ఇంకొక ఉదాహరణ మీతో చెప్తాను చూడండి, అర్థం కాదు. ఎప్పుడైనా గొడవ జరిగినప్పుడు, ఎవరితో అన్నా మనకు గొడవ జరిగినప్పుడు మనం ఒక మాట వాడతాం, ఉప్పు తిన్న విశ్వాసం ఉందని నీకు కొంచెం అన్నా కదా.
ఉప్పు తిన్న విశ్వాసం నీకుందా అని మనం అనుకుంటాం. ఒకవేళ మనం కనుక కోల్కతాకో, ఢిల్లీకో, భారతదేశంలోని లేదా మధ్యప్రదేశ్‌కో, ముంబైకో అక్కడికి వెళ్ళి ఉప్పు తిన్న విశ్వాసం ఉందా అని వాళ్ళని అన్నాం అనుకోండి, వాళ్ళకి అర్థం కాదు. ఉప్పు తిన్న విశ్వాసం అని మనకు మన తెలుగు రాష్ట్రాలలో లేదా తెలుగు భాష మాట్లాడుతున్న మనకు ఉప్పు తిన్న విశ్వాసం అంటే నేను పెట్టినట్టు తిన్నావు కదా, నేను నిన్ను చూసుకున్నాను కదా, నీకు నా మీద అంత విశ్వాసం కూడా లేదా? భారతదేశంలో ఉన్న మనకి వాడుతున్న భాషకు, సాహిత్యానికి, ఇంకొక దగ్గర ఉన్న సాహిత్యానికి ఇంత తేడా ఉన్నప్పుడు పరిశుద్ధ లేఖనాలలో రాయబడినవి లిటరల్ గా తీసుకోవటానికి లేదు. వాటి సాహిత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. 5వ వ్యత్యాసం ఏంటంటే సూపర్ న్యాచురల్ డిఫరెన్స్, అతీంద్రియమైన తేడా వ్యత్యాసాలను మనం చూడొచ్చు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి పరిశుద్ధ గ్రంథం మనుషుల చేత రాయబడిందా అని అడిగారు అనుకోండి, మనం ఏం ఆలోచించకుండా అవును మనుషులే పరిశుద్ధ గ్రంథాన్ని రాశారు అని చెప్పచ్చు. అదే వ్యక్తి పరిశుద్ధ గ్రంథం దేవుడి ప్రేరణ చేత రాయబడిందా అని అడిగారు అనుకోండి, 100% దేవుడి యొక్క ప్రేరణ చేతే పరిశుద్ధ గ్రంథం రాయబడింది అని మనం చెప్తాం. అదెలా చెప్తాం? ఇది పారాడాక్స్ కదా, ఇది విడ్డూరం కదా. మనుషులు రాశారా, దేవుడు రాశారా అంటే పరిశుద్ధ గ్రంథం ఇద్దరి చేత రాయబడింది. దాన్ని సరిగ్గా వివరిస్తాను, తప్పుగా అర్థం చేసుకోకుండా. ఎందుకు ఆ మాటను వివరిస్తాను అన్నానంటే, ఏ బుక్ కూడా ఇలాంటి కాంబినేషన్తో రాయబడదు. ఇలాంటి కాంబినేషన్తో ఏ బుక్ రాయబడలేదు కాబట్టి మనకు అర్థం కాదు. దేవుడు ప్రేరేపించాడు అని ఏర్పరచుకున్న మనుషుల ద్వారా, ఆయన ఏర్పరచుకున్న వ్యక్తుల ద్వారా దేవుడు ఏ మాటనైతే మనతో చెప్పడానికి ఉద్దేశించాడో ఆ ప్రేరణ వారికి ఇచ్చి వారి భాషలో రాయటానికి దేవుడు వారికి లిబర్టీని రాసింది ఎవరు అంటే మనుషులే రాశారు. వారికి రాయటానికి తలంపులు ఎవరు ఇచ్చారు అంటే 100% దేవుడు ఇచ్చారు. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ గాడ్స్ వర్క్ అండ్ హ్యూమన్ వర్క్. ఒకవేళ మనం కనుక చరిత్ర పుస్తకాలు కానీ, సైన్స్ పుస్తకాలు కానీ, లేదా మనం లాంగ్వేజ్ పుస్తకాలు కానీ, సోషల్ స్టడీస్ ఏ బుక్ తీసుకున్నా దానికి ఒక ఆథర్ తీసుకున్నామంటే బుక్ని అర్థం చేసుకుంటాం. ఆ బుక్ని అర్థం చేసుకున్నామంటే మనకు ఆథర్ అర్థమవుతుంది. బైబిల్లో కొన్ని మాటలు చూస్తే ఇది దేవుడు లిటరల్గా ఈ మాటలు ఇస్తే తప్ప ఇలాంటి మనకు రావు అని తెలిసిపోతుంది. ఇంకొని చూసినప్పుడు మనుషుల ప్రేరణ చేత కూడా కొన్ని మాటలు వాళ్ళు రాశారు. పౌలు అంటాడు రోమీయులకు రాసిన పత్రికలో, ఇది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ కాదు, నేను ఇచ్చిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అంటాడు, ఇది దేవుడు చెప్పింది కాదు, నేను చెప్తాను ఆ మట్టైతే అంటాడు. అది ఆయన చెప్పింది. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు చెప్తే, పెళ్లి చేసుకోవడం మంచిది కాదు, ఇది నేను చెప్తున్నాను అంటాడు పౌలు. అది పౌలు వ్యక్తిగతమైనటువంటి ఒపీనియన్. పరిశుద్ధ గ్రంథం అతీంద్రియమైన తేడాలు ఉన్నాయి, సూపర్ న్యాచురల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. మన మానవ కోణానికి అది అర్థం కాదు. 6వది సాంస్కృతికమైన వ్యత్యాసాలు మనం చూస్తాం. దేర్ ఆర్ కస్టమ్స్ ఆర్ కల్చరల్ డిఫరెన్సెస్. సాంస్కృతికమైన తేడాలు అనేకము మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. పరిశుద్ధ గ్రంథం రాయబడినప్పటికీ ఇప్పటికీ చాలా తేడాలు మనం చూడవచ్చు. దీని మీద ఈ టాపిక్ మీద నేను ఇంకొంచెం లోతుగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకు తేడాలు అంటే, ఉదాహరణ చూడండి, భారతదేశంలో మనం ఎడం పక్కన డ్రైవ్ చేస్తాం, అమెరికాలో కుడి పక్కన డ్రైవ్ చేస్తాం. అది ఒక తేడా. మనమేమో ఎడం పక్కన డ్రైవ్ చేస్తాం, ఓవర్టేక్ చేసేటప్పుడు కుడి పక్క నుంచి ఓవర్టేక్ చేయాలి. అమెరికాలోనేమో రివర్స్. అంత తేడాలు ఒకే సమయంలో జీవిస్తున్న మనకే అంత తేడాలు ఉన్నప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇంకెన్ని తేడాలు ఉండొచ్చు. కస్టమ్స్ అంటే ఎన్ని సాంస్కృతికమైన తేడాలు ఉండొచ్చు, ఎన్ని ఆచారాలలో తేడాలు ఉండొచ్చు, ఎన్ని భాషల్లో తేడా ఉండొచ్చు, ఎన్ని భౌగోళికమైన తేడాలు ఉండొచ్చు, సాహిత్యపరంగా ఎన్ని తేడాలు ఉండొచ్చు, అతీంద్రియంగా ఎన్ని తేడాలు ఉండొచ్చు, వారికి ఉన్న సమయానికి మన సమయానికి ఎంత తేడా ఉండొచ్చు. ఈరోజు మనం కొన్ని విషయాలు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. సాంస్కృతికమైన తేడాలు కొన్ని మీతో పంచుకున్నది. మొట్టమొదటిది రాజకీయమైన తేడా ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదువుతారా ఎవరన్నా? మూడవ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి ఇక్కడ కాదంట, పరలోకమందు ఉన్నది అని పౌలు ఫిలిప్పీలకు రాశాడు కదా. పౌరస్థితి అంటే సిటిజన్షిప్. మీకు గుర్తుందా, రీసెంట్ గా భారతదేశంలో సిటిజన్షిప్ యాక్ట్ ఒకటి వచ్చింది, నేషనల్ సిటిజన్షిప్ యాక్ట్, ఎన్సీఏ ఇంకో ఏవేవో వచ్చాయి కదా. ఈ సిటిజన్షిప్ ఏంటంటే మనం ఆ దేశ పౌరులము అని చెప్పేటువంటి గుర్తింపు. ఈ పత్రిక ఎవరికి రాశాడు పౌలు? ఫిలిప్పీలకు రాశాడు. ఆ ఫిలిప్పీయులు ఎక్కడున్నారు? ఫిలిప్పీన్స్ లో ఉన్నారు. అది ఎక్కడుంది? అది ఇటలీ దేశంలో ఒక ఊరు, ఒక పట్టణం. అయితే వారికి ఇటలీ దేశంలో ఉన్నా కూడా వారికి ఇటలీ దేశస్తులుగా వారిని వారికి గుర్తింపు రాలేదు. జాగ్రత్త వినండి, ఫిలిప్పీయులు ఇటలీ దేశంలో ఉన్న వారికి ఇటలీ దేశస్తులుగా గుర్తింపు రాలేదు. వారికి రాస్తున్నప్పుడు పౌలు అంటాడు, వారి సిటిజన్షిప్ కోసం పోరాడుతూ ఉంటారు. మాకు సిటిజన్షిప్ ఇవ్వండి, మేము దేశ పౌరులుగా మమ్మల్ని గుర్తించండి. ఎందుకంటే దేశ పౌరులకు మాత్రమే కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. వారికి మాత్రం మనం ఓటు వేయచ్చు, మన ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని ఆ దేశస్తులే ఎన్నుకుంటాం, బంగ్లాదేశ్ వాళ్ళు ఎన్నుకుంటాం. ఉదాహరణకు రోహింగ్యాలు వచ్చి కోల్కతాలో ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి లేదా మియన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలు బంగ్లాదేశ్ ద్వారా భారతదేశంలోకి వస్తే వారికి దేశ పౌరసత్వం ఇవ్వరు. వారు దేశ పౌరులుగా గుర్తించు, వారు ఓటేయలేరు, వాళ్ళు రేషన్ కార్డు తెచ్చుకోలేరు, వారికి ఆధార్ కార్డు. ఇలాంటి స్థితిలో ఫిలిప్పీయులు ఉన్నప్పుడు వారి దేశ పౌరసత్వం గొడవపడుతున్నారు. ఆ పరిస్థితులలో పౌలు వారికి రాస్తూ, మీరు మన పౌరస్థితి ఇటలీ దేశంలో లేదు, మన పౌరస్థితి పరలోకంలో ఉంది, మీరు దానికోసం పోరాడండి. దీనికోసం ఎలాగైతే పోరాడుతున్నారో దానికోసం కూడా మీరు పోరాడండి, దానికోసం మీరు ప్రయత్నించండి అని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు చెప్తారు. ఇదే మాటని యాజ్ ఇట్ ఈస్ గా లిటరల్ గా తీసుకున్న ఒక గుంపు ఉన్నారు. ఆ గుంపు ఎవరంటే యెహోవా సాక్షులు. యెహోవా సాక్షులు లిటరల్ గా ఆ మాటను తీసుకొని వారు ఏం చేశారంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం మనం చదివాం కదా. వారు వచ్చి మన పౌరస్థితి ఇది కాదు, మన పౌరస్థితి పరలోకం. కాబట్టి మనం భారతదేశ జెండాకి మనం సెల్యూట్ చేయాల్సిన అవసరం లేదు, భారతదేశ నేషనల్ యాంథమ్ జాతీయ గీతాన్ని మనం పాడవలసిన అవసరం లేదు. అంతగా వస్తే అసలు మేము ఈ దేశ పౌరులమే కాదు, కావాలంటే వదిలేస్తాం అన్న స్థితిలోకి వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు భారతదేశంలో ఉన్న చాలా మంది క్రైస్తవ పెద్దలందరూ కలుసుకొని అప్పుడున్న రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా యెహోవా సాక్షులు అనే వారు ఇలా చెప్తున్నారు, మేము ఈ దేశస్తులం కాదు, క్రైస్తవులం మేము ఈ దేశస్తులం కాదు, మేము పరలోకానికి సంబంధించిన వారం అని అనుకుంటున్నారు. క్రైస్తవులుగా అది మా మాట కాదు. యెహోవా సాక్షులు క్రైస్తవులు కాదు, వారు వేరే గుంపు, వారితో మాకు సంబంధం లేదు. మేమందరం భారతదేశమే, మమ్మల్ని భారతదేశాలుగానే మీరు గుర్తించండి అని ఒక రిక్వెస్ట్ కూడా ఇచ్చారు రాష్ట్రపతి. ఇచ్చి మా స్కూల్స్లో క్రైస్తవాలు నడిపిస్తున్నటువంటి ప్రతి స్కూల్లో జనగణమన పాడతాం, మేము ఇండిపెండెన్స్ డే చేస్తాం, మేము రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం, మేము జెండా వందనం చేస్తాం, ఇవన్నీ మేము చేస్తాం, వారి గుంపులో మమ్మల్ని కలపండి అని అన్నాం. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలా విషయాలలో రాజకీయ సంస్కృతిలో తేడా ఉంది. చెప్పినప్పుడు వారు వెళ్తున్న కొన్ని పరిస్థితులు ఉన్నాయి, రాజకీయపరమైన పరిస్థితులు. వాటిని మనం లిటరల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనందరం భారతీయులమే, మనందరి పౌరస్థితి భారతదేశానికి సంబంధించిందే. దాంతోపాటు ఇంతకంటే ప్రాముఖ్యమైన పౌరస్థితి మనకి ఎక్కడ వస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా మనందరికీ అనుగ్రహించిన పరలోకంలో స్వాస్థ్యాన్ని కూడా మనం పొందుకోవచ్చు. ఇది ఉంది, అది ఉంది. లిటరల్ గా తీసుకొని ఈ సంస్కృతిని మనం అర్థం చేసుకోలేకపోతే, ఈ పదాన్ని మనం తప్పుగా అర్థం చేసుకునే గుంపుల్లో వారిలాగా మనం కలిసిపోయేదానికి ఛాన్స్. మొట్టమొదటిది రాజకీయ పరమైనటువంటి తేడా, మతపరమైనటువంటి తేడాలు కూడా మనం చూడవచ్చు. ఆ కాలంలో ఉన్న మతపరమైన విషయాలు, ఈ కాలంలో ఉన్న మతపరమైన విషయాలు కూడా మనం చాలా తేడాని మనం చూడవచ్చు. ఉదాహరణ మీతో చెప్పినట్టే,
నిర్గమాకాండం 7వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు. నిర్గమాకాండం 7వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు మీరు రాసుకోండి. అక్కడ ఐగుప్తు దేశస్తుల మీద, ఐగుప్తు మీద దేవుడు కుమ్మరించిన దేవుడు వారి మీదకి తీసుకొచ్చిన 10 తెగుళ్లను మనం చూస్తాం. 10 ప్లేగ్స్, 10 తెగుళ్లను ఐగుప్తుల మీద రావటం మనం చూస్తాం. ఈ 10 తెగుళ్ళు కూడా, చివరి తెగుళ్ళను పక్కన పెట్టాం, 10వది పక్కన పెట్టాం, మొదటి 9 తెగుళ్ళు కూడా ఐగుప్తు దేశ మత సంబంధమైన విషయాల మీదే జరిగింది. తెగులు వచ్చింది మనుషుల మీదకి, అనుభవించింది మనుషులే, కానీ దానితో పాటు ఆ 9 తెగుళ్ళు ఐగుప్తులో ఉన్నటువంటి మతానికి సంబంధించిన విషయాలు. మీకు 2-3 పంచుకుంటాను. ఇంకెప్పుడైనా అది ఒక అర్ధగంట, ఎందుకంటే 9 విషయాలు ఉన్నాయి కాబట్టి అది ఒక హాఫ్ అవర్ పడుతుంది. చిన్నగా 2 మాటలు చెప్తాను. మొట్టమొదటి తెగుళ్ళు ఏంటి? మొట్టమొదటిగా వచ్చి వారి మీదకి వచ్చిన తెగులు ఏంటి? 7వ అధ్యాయము 14వ వచనం నుంచి 24వ వచనం. నిర్గమాకాండం 7వ అధ్యాయము 14 నుండి 24 వచనం. ఎక్సోడస్ 7:14-24 చదవాల్సిన అవసరం లేదు. ఆ తెగుళ్ళు ఏంటి? నీటిని రక్తంగా మార్చబడటం. నైలు నదిలో ఉన్న నీరంతా రక్తంగా ఎర్రగా మారిపోయింది. ఎర్రగా మారిపోవటం వారి మీదకి వచ్చిన మొట్టమొదటి తెగులు. ఎందుకు నైలు నదిలో ఉన్న నీటిని దేవుడు మార్చాడు? మోషే ద్వారా దేవుడు ఎందుకు మార్చారు అంటే, కెపి అని ఒక నైలు నదికి సంబంధించిన దేవత ఉంది, లేదా దేవుడు ఉంది. HAPI, కెపి. అందుకోసమే వారు హెపి అన్న దేవుడిని నైలు నదికి దేవుడిగా గుర్తించి ఐగుప్తులు ఆయన దాన్ని పూజిస్తూ ఉండేవారు. అందుకోసం దేవుడు ఆ నైలు నది మీద ఆయన శాపాన్ని లేదా ఆయన తెగుల్ని పొందించారు. రెండవది కూడా చెప్తాను మీకు ఉదాహరణకు. కప్పలు రావటం 7వ అధ్యాయము 25 నుండి 8వ అధ్యాయం 15 వరకు. నిర్గమాకాండం 7:25-8 చాప్టర్ 15 వర్స్ వరకు. అక్కడ కప్పలు రావటం మనం చూస్తాం. ఈ కప్పలు ఏంటంటే హెకెత్ అని ఒక ఐగుప్తు దేవత ఉంది. ఐగుప్తు వారు పూజిస్తున్న ఒక దేవత ఉంది, హెకెత్. HEKET. ఈ దేవత ఏం చేస్తుందంటే ఫర్టిలిటీకి సంబంధించి, అంటే ఫర్టిలిటీకి సంబంధించింది అంటే పిల్లలు పుట్టడం, ఫలించడం. ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే ఆ దేవత పూజ చేస్తే పిల్లలు పుట్టేవారు అని నమ్మేవారు ఐగుప్తు. ఆ దేవత యొక్క ముఖము కప్పలాగా ఉంటుంది. ఆ దేవత యొక్క ముఖము కప్పలాగా ఉంటుంది. అందుకోసం దేవుడు వారి మీదకి కప్పల్ని కుమ్మరించాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే 3వ తెగులు 4, 5, 6, 7, 8, 9 వరకు. 10వది ఎందుకు కాదు అన్నానంటే అక్కడ మొదటి సంతానాన్ని అంతా దేవుడు సంహరిస్తాడు కాబట్టి. ఇలా ప్రతి ఒక్క వచ్చిన తెగులకి ఒక్కొక్క మత సంబంధమైనటువంటి సాంస్కృతికమైన విషయాన్ని మనం చూడొచ్చు. రిలీజియస్ కల్చర్ని మనం అక్కడ చూస్తాం. దాంతోపాటు అందుకే దేవుడు అన్నాడు కదా, ఐగుప్తుల నుంచి ఇశ్రాయేలుని విడిపించినప్పుడు మిమ్మల్ని ఇంకెప్పుడు మీ మీదకి ఇటువంటి తెగుళ్ళు రావు అని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. కానీ ఐగుప్తులు, ఇశ్రాయేలీయులు అనేక మంది రోగాలు వచ్చి చనిపోయారు, తెగుళ్ళు వచ్చి చనిపోయారు. వారు చనిపోయారు, చాలా మంది చనిపోయారు. అరణ్యంలో చనిపోయారు, మారుమతులు చనిపోయారు. కానీ తెగుళ్ళు వారి మీదకి రాల, వారి మీదకి రోగాలు వచ్చాయి. ఎందుకు అంటే తెగుళ్ళు మత సంబంధమైన విషయాల మీద దేవుడు చూపించినటువంటి తీర్పుగా మనం చూడొచ్చు. దాంతో పాటు పాత నిబంధనలో ఉన్న 2 పండుగలు కొత్త నిబంధనలో చాలా అందంగా దేవుడు వాటిని మనకు బయలుపెట్టాడు. ఉదాహరణకు పస్కా పండుగ. పస్కా పండుగ కరెక్ట్ గా యేసు ప్రభు శిలువ వేసిన దగ్గరికి వచ్చి అవుతుంది. పస్కా పండుగ ప్రభువైన యేసుక్రీస్తు వారు శుభ శుక్రవారం రోజు, గుడ్ ఫ్రైడే రోజు శిలువ మీద చనిపోయిన ఆ రోజు దగ్గర పస్కా పండుగ. ఎలాగైతే మరణదూత ఐగుప్తు దాటేసి పాసోవర్ జరిగిందో, దాటేసి చంపేశాడు, సంహరించేశారో, అలా దేవుడి యందు విశ్వాసం ఉంచి ఆయన శిలువ మరణం మందు విశ్వాసం ఉంచిన మనందరి మీదకి పాపము, శాపము ఇవన్నీ దాటుకొని వెళ్ళేలాగా దేవుడు మనకి పస్కాగా అందుకని సమర్పించాడు. ఆ పస్కా మత సంబంధమైనటువంటి యూదుల మత సంబంధమైనటువంటి ఒక పండుగ. దాన్ని దేవుడు మనకు ఆశీర్వాదకరంగా కొత్త నిబంధనలో దానికి ఒక నూతనమైనటువంటి అర్థాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. నూతనమైనటువంటి స్థితిలోకి దేవుడు మనం తీసుకొని. రెండోది మీతో చెప్తాను. మొదటిది పస్కా,
రెండవది పెంతెకోస్తు. పెంతెకోస్తు దినానికి కూడా ఒక మంచి అర్థం ఉంది. బోధకులు ఆ కాలంలో ఉన్న రబ్బీలు కానీ బోధకులు కానీ 50 రోజుల తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన 50 రోజుల తర్వాత లేదా ఆయన పరలోకానికి ఆరోహణమైన ఒక 10 రోజుల తర్వాతే పెంతెకోస్తు వచ్చింది. కరెక్ట్ గా లెక్కలు క్యాలిక్యులేట్ చేసుకుంటే పెంతెకోస్తు రోజు పరిశుద్ధాత్ముడు మన మధ్యలోకి దిగి వచ్చినప్పుడు ఆ రోజు 120 మందికి, అలాగే ఈ రోజు వరకు మనందరి హృదయాల్లో మనందరి నుంచి పరిశుద్ధాత్ముడు దిగి వస్తున్నారు కదా. ఆయన ఎప్పుడు మొట్టమొదటిసారిగా మనుషుల హృదయాల్లో కుమరించబడ్డారు అంటే ఆయన ఆరోహణమైన 10 రోజుల తర్వాత. ఈ యూదుల యొక్క వారి మత విశ్వాసాన్ని బట్టి లేదా వారు ఆచరిస్తున్న మత సంబంధమైన విషయాన్ని బట్టి ఈ మాట వినండి. నేను ఎందుకు అంటున్నానంటే యూదా అన్నది ఒక మతము, క్రైస్తవత్వం మతం కాదు. వారికి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. మీరు ఇవి పాటించాలి, ఇవి పాటిస్తేనే మీరు నరకాన్ని తప్పించుకొని పరలోకానికి చేర్చబడతారు, క్రీస్తును విశ్వాసం ఉంచడంతో పాటు ఇవి చేయాలి అని దేవుడు యూదులకి మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. మన దగ్గరకు వచ్చిన తర్వాత మనకు విశ్వాసం ద్వారా కృపచేతనే ధర్మశాస్త్రం మనల్ని ఎంత మాత్రం కాపాడు. దళితుల పత్రికను మనం ఎప్పుడైనా ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తామో మనము నీతిమంతులుగా ఎలా తీర్చబడతాం? విశ్వాసం ద్వారా మాత్రమే. విశ్వాసం ద్వారానే అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మనం కూడా అంతే. మనకు మతం లేదు. యూదులు ఫాలో అయ్యింది అది మతము. వారి మతంలో పస్కా పండుగ, వారి మతంలో పెంతెకోస్తు ఒక పండుగ. మనకు పస్కా పండుగ కాదు, మనకు పెంతెకోస్తు పండుగ కాదు. అవి మన జీవితాన్ని మన యొక్క ఎటర్నల్ లైఫ్ ని, మన నిత్యత్వాన్ని మార్చేటువంటి సూచనగా దేవుడు ఆ పండుగల్ని మన కొరకు ముందుగా ఉంచాడు. అందుకే పౌలు అంటాడు కదా, ధర్మశాస్త్రం మనల్ని రక్షించలేదు కానీ ధర్మశాస్త్రం మనకు పదబాల శిక్షగా పనిచేస్తుంది. ఇట్ విల్ గివ్ అన్ ఐడియా. అంటే పాత నిబంధన చాలా గొప్ప విషయం నేర్పిస్తుంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వారు ఆచరించిన పద్ధతులు, ఆచారాలు, మతపరమైన విషయాలు మనకి ఒక ఐడియాను మాత్రమే ఇస్తాయి. అవి మనల్ని రక్షించవు. మనం పస్కా పండుగ చేసుకోం. మనం గుడ్ ఫ్రైడేని దేవుడి యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. పెంతెకోస్తు పండుగను మనం చేసుకున్నాం. పెంతెకోస్తు యొక్క ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అటువంటి ఆశీర్వాదం కావాలి అని మనం ప్రార్థన చేస్తాం. కొన్ని శాఖలు ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా కొన్ని శాఖలు ఉన్నాయి. ఏం చేస్తారంటే 40 దినాలు ప్రభు తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఆయన అనేక మందికి అనేక సందర్భాల్లో కనపడి వారికి అనేక విషయాలు బోధించారని మన లేఖనాల్లో చూస్తాం. ఆయన ఆరోహణం అయిపోయిన ఒక 10 రోజుల తర్వాత వారి మధ్యలో పెంతెకోస్తు దినం రోజు పరిశుద్ధాత్ముడు ఎలా కుమరించబడ్డారు వీరు కూడా కరెక్ట్ గా 10 రోజులు ఎదురు చూస్తారు, లెక్క పెట్టుకుంటారు. 10వ రోజు పెంతెకోస్తు వచ్చిన తర్వాత ఆ రోజే పరిశుద్ధాత్ముడు వస్తాడు అని మరి వారు ఎదురు చూడడం మొదలు పెడతారు. ఎందుకు? ఆ మతపరమైన విషయాలు కనుక మనం అర్థం చేసుకోకపోతే వాక్యంలో చాలా విషయాలు మనం అర్థం చేసుకోకుండా చేసుకోలేనటువంటి ప్రమాదంలో మనం పడిపోతాం. మొట్టమొదటిది రాజకీయపరమైన సంస్కృతిలో తేడా ఉంది, మతపరమైన సంస్కృతిలో తేడా ఉంది, ఆర్థికపరమైన సంస్కృతిలో కూడా తేడా ఉంది. ఎకనామిక్ కల్చర్ ఆల్సో హ్యాస్ అ మేజర్ డిఫరెన్స్. ఉదాహరణకు ఈ మాట చదువుదాం. రూతు 4వ అధ్యాయము 7-8 వచ్చాయి. రూతు 4వ అధ్యాయము 7-8 వచ్చాయి. రూతు 4:7-8 చదువుతున్నారు ఎవరైనా? బ్రదర్ ఇది తీతు కాదండి, రూతు 4వ అధ్యాయం 7-8. 4:7. మంచి పోరాటం పోరాడుతిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇశ్రాయేలీలలో బంధుధర్మమును గూర్చి గాని క్రయ విక్రయములను గూర్చి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒక్క నిమిషం ఇక్కడ బాగా మీరు గమనించండి ఆ మాట కదండి. ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వం జరిగిన మర్యాద ఏది? దాని ముందు ఇది బంధు ధర్మములను గూర్చి కానీ క్రయ విక్రయములను గూర్చి కానీ సంగతిని గూర్చి కానీ ఆ
అప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక ఒక స్థలమో ఒక ఇల్లు మనం కొనుక్కున్నాం అనుకో, మనం ఏం చేస్తాం? ఒక అగ్రిమెంట్ రాసుకుంటాం, అవునా? ఒక అగ్రిమెంట్ రాసుకుంటాం. ఆ అగ్రిమెంట్ ఏమని చెప్తుంది? నేను అలాంటి వ్యక్తిని, రోహిత్ అన్న నేను, రవి అన్న వాళ్ళ కుమారుని నేను, పలాని వారికి నేను ఇది ఆశిస్తున్నాను అంటున్నాను. ఆ కాలంలో ఏం చేశారంటే, చదవండి, జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగు వానికి ఇచ్చుటయ్యే. ఏం చేయాలంట? ఈ పని ఇశ్రాయేలులో ప్రమాణముగా ఎంచబడెను. తన చెప్పు తీసి తన చెప్పు తీసి ప్రమాణం ఎంచబడెను. ఆ కాలంలో ఆర్థిక పరమైన తన పొరుగు వానికి ఇచ్చుటయ్యే. ఆర్థిక పరమైనటువంటి ఈ తేడాలు ఇవన్నీ ఎలా జరిగేవి? అగ్రిమెంట్. నా చెప్పు తీసి నీకు ఇచ్చాను అనుకోండి, ఓకే, మా ఇద్దరి మధ్యలో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఈ రోజు కనుక మనం లిటరల్ గా ఫాలో రెఫరెన్స్ చెప్పండి, అర్థం కాలేదు. అది రెఫరెన్స్ కొనుక్కున్నప్పుడు మనం ఇంకోటి దగ్గర కొనుక్కుంటాం. రూతు గ్రంథం, రూతు 4వ అధ్యాయము 7వ వచనం. ఏ బ్రదర్? యోబునా? రూత్ అంటే దావీదు మహారాజు యొక్క ఏజీ. రూతు గ్రంథం పేజ్ నెంబర్ 222 అండి. రూతు గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం. 4:7. ఇశ్రాయేలీలలో బంధు ధర్మం జరిగించడానికి కరెక్టే. అయితే ఈ రోజు కనుక మనం అలాగే లిటరల్ గా ఫాలో అవుతామా? ఎవరైనా మనకి ఏదైనా నమ్మకాన్ని వెంటనే మన కాల్ చెప్పు తీసి, ఇదిగో ఇది మన ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్, ఈ రోజు నుంచి నీకు ఇది నాకు ఇది అన్నం అనుకోండి, ఎవరు ఒప్పుకోరు. కానీ ఆ కాలంలో అలా జరిగేది. ఇలాంటి ఆర్థిక పరమైన సంస్కృతిని మనం అర్థం చేసుకోవాలి. దాంతోపాటు ఇంకొక లీగల్ న్యాయపరమైన సంస్కృతి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. ఏలియా దగ్గర ఎలీషా ఒకటి అడిగాడు. ఎలీషా కొనిపోబడేటప్పుడు అంటే ఆయన ఎలా వెళ్ళిపోయాడో మనకు తెలియదు. వెళ్ళిపోయే ముందు ఏలియాని ఎలీషా ఒకటి అడుగుతాడు. ఏమని అడుగుతాడు? రెండంతల ఆత్మ, నాకు 2 ఆత్మ కావాలని. ఎందుకు 2 కావాలన్నాడు అంటే మనం అనుకుంటామా? ఏలియా కనుక ఒకసారి వర్షం కురిపిస్తే ఎలీషా 2 సార్లు వర్షం కురిపించాలనా? కాదు కదా. దాని మీనింగ్ ఏమై ఉండొచ్చు? ఆలోచించండి, ఎవరైనా చెప్తారా? ఏమై ఉండొచ్చు? ఇట్స్ నాట్ డబుల్ పవర్, ఇట్స్ నాట్ డబుల్ మిరకల్. దెన్ వాట్ ఈస్ డబుల్ పోర్షన్? 2 ఏమై ఉండొచ్చు? ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 17వ వచనం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 17వ వచనం. ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగం ఇచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలను. వీడు వాని ఇక్కడ ఏమిచ్చారు? బల ప్రారంభం కనుక జ్యేష్ఠాధికారము వినిదే. రెండింతలు ఇచ్చి జ్యేష్ఠాధికారం ఇవ్వటం. ఇక్కడ ఏలియాని ఎలీషా ఏమడిగాడంటే బర్త్ రైట్ అడిగాడు. నాకు జ్యేష్ఠత్వాన్ని ఇమ్మన్నాడు. పోర్షన్ డబుల్ అయ్యాడు. అయితే ఎవరికి డబుల్ పోర్షన్ వస్తుంది? జ్యేష్ఠత్వం అన్నప్పుడు ఎలీషాకి వస్తుంది. ఎవరికి? జ్యేష్ఠుడిగా ఉన్నప్పుడు. నేను అడుగుతుంది ఏంటి? డబుల్ పోర్షన్ అంటే నాకు జ్యేష్ఠత్వాన్ని ఇమ్మని ఏలియాని అడుగుతుంది. మనకి ఇది అర్థం కాలేదనుకోండి, మనం ఏం చేస్తాం? ప్రతి ఒక్కటి డబుల్ పోర్షన్ కావాలి. ఏదైనా నేను కనుక ఒక సర్మన్ చెప్తే ఇంకొకరు డబుల్ పోర్షన్ 2 సర్మన్ చెప్పాలన్న కాదు. ఇలాంటిది ఇంకొకటి మీతో చెప్తాను. న్యాయ సంస్కృతిలో తేడా ఏంటి? మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. మీరు ఈ లోకంలో దేన్ని బంధిస్తారో పరలోకంలో దాన్ని నేను బంధిస్తాను. మీరు ఈ లోకంలో దేన్ని విడిపిస్తారో పరలోకంలో నేను దాన్ని విడిపిస్తాను అన్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. దాని మీనింగ్ ఏంటంటే బంధించడం అంటే గొలుసు వేసి బంధించడం కాదు. వాటిని ఖండం చేయడం, వాటిని ఖండించడం. ఇది మాకొద్దు అని తృణీకరించడం. ప్రభు అన్నాడు, మీరు వేటినైతే ఈ లోకంలో తృణీకరిస్తారో వాటిని నేను పరలోకంలో తృణీకరిస్తాను అని చెప్పి, దానికోసం వారికి అర్థం అవ్వటానికి
పాత నిబంధనలో వాడబడినటువంటి కొన్ని పదాన్ని దేవుడు తీసుకుంటాడు. బైండింగ్, లూజింగ్ అన్నది పాత నిబంధనకు సంబంధించిన విషయం. అలాగే శిష్యులకు అర్థం అవటానికి దేవుడు అన్నాడు, మీరు వేటినైతే లోకంలో మీరు వద్దు అని అంటాడో పరలోకంలో వాటిని నేను వద్దు అని చెప్తాను. మీరు లోకంలో దేన్నైతే మీరు కావాలి అని అంటారో పరలోకంలో దాన్ని నేను కావాలి అని అంటాను అని ప్రభు శిష్యులకి, అపోస్తులకి ఇచ్చినటువంటి దాన్ని మనం చూడొచ్చు. ఇవన్నీ మాట్లాడిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట అంటారు. దానికంటే ముందుగా ఒక మాట అంటారు. పేతురుని ఒక మాట అడుగుతారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. నేను ఎవరని మీరు అందరూ చెప్పుకుంటున్నారు అని అడిగినప్పుడు పేతురు అంటాడు, నువ్వు మెస్సయ్యవు, దేవుని కుమారుడవు అని అన్నప్పుడు ఇది మనుషులు చెప్పరు, ఇది మనుషుల వల్ల తెలిసేది కాదు, ఇది దేవుడే నీకు చెప్పాడు అని. దాని ఇంకొక ఇంకొకలాగా మనం అర్థం చేసుకుంటే, పీటర్ ఇంకా నువ్వేం లేదు, నీదేం లేదు, నీకు దేవుడే ఇచ్చాడు. ఇంకా నువ్వు పేతురు అన్నవాడి నువ్వు వ్యక్తిగతంగా ఏం చేసేది లేదు. అంటే ఈ రోజు నుంచి పేతురు ఏది పడితే అది, ఉదాహరణకు పేతురు దగ్గర నేను ఉన్నాను అనుకోండి, ఈ రోజు నేను నిన్ను బంధించేస్తున్నాను అంటే దేవుడు నాకు పరలోకంలో తలుపు మూసేస్తాడంట. 16వ అధ్యాయము 19వ వచనంలో మీరు దేన్ని బంధిస్తారో నేను బంధిస్తాను అని ప్రభువు చెప్పినప్పుడు ఏది పడితే అది అని కాదు. అందుకే 16వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం, ఇది నీకు నీ వలన కలిగింది కాదు, మనుషుల వలన కలిగింది కాదు, దేవుడే నీకు అనుగ్రహిస్తాడు, దేవుడే నీకు బయలుపరిచాడు అని. ఎప్పుడైతే దేవుడి చేత మనం బయలుపరచబడతామో, ఎప్పుడైతే దేవుడి చేత సంపూర్తిగా మనం లోబడి ఉంటామో, అపోస్తలులు ఎలాగైతే దేవుడికి సంపూర్తిగా 100% లోబడి ఉన్నారో, వారు బంధించిన వాటిని దేవుడు బంధించాడు, వారు విడిపించిన వాటిని దేవుడు విడిపించాడు. ఎందుకు అంటే వారు సంఘానికి ఒక మార్గదర్శకులుగా ఉంటున్నారు కాబట్టి. అంతే తప్ప ఈరోజు సంఘం వచ్చి నేను వీరిని బంధించేస్తున్నాను అంటే వారు వెళ్ళిపోయారని అనుకుంటున్నారు. చివరిగా ఇది చెప్పేసి మిగిలినవి నేను వీటిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వ్యవసాయపరమైనటువంటి వ్యత్యాసాలు కూడా మనం చూస్తాం, సాంస్కృతికమైన వ్యత్యాసాలు కూడా మనం చూస్తాం. మనందరికీ తెలుసు ఫిగ్ ట్రీ అంటే అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టుని దేవుడు శపించడం మనం చూస్తాం. అంజూరపు చెట్టుని మనం శపించడం చూస్తాం కదా, అది చాలాసార్లు మనం వినే ఉంటుంటాం. ఎందుకంటే అది ఎక్కువగా చాలా మంది దైవజనులు దాన్ని వివరించుంటారు. అంజూరపు చెట్టు ఏమవుతుందంటే ఒకానొక కాలంలో అగ్రికల్చర్, అక్కడున్న అగ్రికల్చర్ కస్టమ్స్ మనం అర్థం చేసుకుంటే తప్ప మనం అర్థం కాదు. ఏంటి అంజూరపు చెట్టు ఏం చేస్తుందంటే మార్చి నెలలో చిన్న చిన్న పువ్వులు లాగా వస్తాయి. అంజూరపు చెట్టుకి మార్చి నెలలో చిన్న చిన్న పువ్వులు వస్తాయి. అలా వచ్చినప్పుడే ఆ పువ్వులన్నీ ఏప్రిల్ నెలకు పెద్దగా వచ్చేస్తాయి. ఏప్రిల్ నెలకు పెద్ద ఆకులుగా అంజూరపు చెట్టుకు వచ్చేస్తాయి. ఆ చిన్న చిన్న పువ్వులు ఏవైతే ఉంటాయో చిన్న కాయల్లాగా ఉంటాయి మార్చి నెలలో, అవి ఏమవుతాయంటే అవి తినటానికి ఉపయోగపడతాయి. ఎడిబుల్ ఫ్రూట్స్ అంటారు. ఆ పువ్వుల్ని తినచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్చి నెలలో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పువ్వుల్లా కనపడ్డాయి. ఆ పువ్వుల్లాగా అంజూరపు చెట్టు కనపడుతున్నాయి, అవి తినడానికి ప్రభు అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ పువ్వులు లేవు, ఆ బడ్స్ లేవు. ఆ పువ్వుల్లాగా కనపడుతుంది కానీ అక్కడ నిజమైన పువ్వులు లేవు. అందుకోసం ప్రభువు దాన్ని శపించాడు. అందుకే శిష్యులు ఆశ్చర్యపోతారు, ఆయన ఎందుకు శపించాడా అని ఆశ్చర్యపోలేదు. కానీ అది తక్కువ టైంలోనే నిన్నే చూసాం కదా, ఈరోజు కదా శపితం అయిపోయింది ఏంటి అని అంటారు. అని శిష్యులు అక్కడ షాక్ గురవుతారు, వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు, ఆశ్చర్యానికి లోనవుతారు. ఈ సాంస్కృతికమైన విషయాన్ని మనం వ్యవసాయ సాంస్కృతికమైన విషయాలు మనకు అర్థమవుతుందంటే ఆ అంజూరపు చెట్టు వేషధార జీవితం కలిగింది. దూరం నుంచి చూడటానికి ఒక మంచి క్రైస్తవుడిగానే ఉంది. మంచి క్రైస్తవుడిగా చూడగానే పువ్వులు కనబడిపోతున్నాయి మార్చి నెలలో. ఈ పువ్వులు ఇంత బాగున్నాయంటే ఏప్రిల్ నెలకు వచ్చేటప్పుడు ఇంత పెద్ద చెట్టు అయిపోద్దో అన్నట్టు కనపడుతుంది. కానీ దాంట్లో ఆ పువ్వులు లేవు. ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు పువ్వులు లేవు. వేషధారణ జీవితాన్ని ప్రభు ఎంతగా ఆశ్రయించుకుంటారో అర్థం చేసుకోవడానికి ఈ సంఘటన మనకు ఉపయోగపడుతుంది. ఇది ఎప్పుడు అర్థం చేసుకుంటాం? అక్కడ ఉన్న అగ్రికల్చరల్ కస్టమ్స్ మనం అర్థం చేసుకుంటాం. అందుకే వివరించడంలో మనం ఇది కూడా మనం జ్ఞాపకం చేస్తాం.
ఇంకొక 15 మినిట్స్ ఉంది, కంటిన్యూ చేయమంటారా లేదా నెక్స్ట్ వీక్ చెప్పండి? ఇంకో 15 మినిట్స్ తర్వాత ఈ టాపిక్ అయిపోచేసేయచ్చు. కంటిన్యూ చేయమంటారా నెక్స్ట్ వీక్ చూద్దాం? లేదా వాయిస్ క్లారిటీ లేదు కదా. ఇప్పుడు ఓకేనా? ఏ కట్ కట్ వస్తుంది బ్రదర్. వాయిస్ లో ఫస్ట్ నుంచి కూడా కొంచెం క్లారిటీ లేదు. మీరు సెకండ్ టైం చెప్పడం వల్ల కొంచెం అది మాకు అర్థం అవుతుంది. వాయిస్ కరెక్ట్ గా లేదు రాజా. అంటే బ్రేక్ అవుతుందా లేకపోతే క్లారిటీ? డిస్టర్బెన్స్ ఉంది. ఇప్పుడు ఓకేనా అండి? ఇట్లా ఉంటే ఎట్లా అమ్మా? ఇప్పుడు ఓకేనా? సార్ మాట్లాడండి బ్రదర్, 2 మాటలు మాట్లాడండి. ఓకే. ఇప్పుడు వినపడుతుందా అండి అందరికి? నైస్ బ్రదర్. ఓకే, నైస్ బ్రదర్. లౌడ్ గా వినిపిస్తుంది కానీ కటింగ్స్ ఉన్నాయి, డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఓకే కట్ అవుతుందా? కట్ అవుతుంది వాయిస్. అంటే ఇప్పుడు ఇందాక మాట్లాడినప్పుడు గట్టిగా వినిపిస్తుంది కానీ కటింగ్స్ అయితే అట్లే ఉన్నాయి. ఓకే క్షమించండి. ఇప్పుడు ఓకే బ్రదర్, ఇప్పుడు ఓకే, చాలా బాగా వినిపిస్తుంది. ఓకే ఫైన్ అండి. అయితే నాకు తెలిసి ఇది ఇంటర్నెట్ ప్రాబ్లం ఏదో అయి ఉంటుంది. ఇంకొక 15 మినిట్స్ అయితే ఈ సబ్జెక్ట్ అయిపోద్ది. నేను కంటిన్యూ చేయమంటారా నెక్స్ట్ వీక్ చూద్దామా? చేయండి బ్రదర్, కంప్లీట్ అయిపోయినాయి 15 మినిట్స్, నో ప్రాబ్లం. ఓకే చెప్పాలి సార్. డొక్మా అన్నారు కదా మూలం, తర్వాత డొక్ట్రిన్ అంటే ఏంటండి? ఇవి మనం వ్యవసాయ సంబంధమైనటువంటి కస్టమ్స్ ని లేదా అగ్రికల్చరల్ కస్టమ్స్ ని మనం చూస్తాం, ఉన్న తేడాల్ని మనం చూస్తాం. నిర్మాణానికి సంబంధించిన సాంస్కృతిక తేడాలు కూడా మనం చూడొచ్చు పరిశుద్ధ గ్రంథంలో. నిర్మాణ సాంస్కృతిక తేడాలు లేదా వ్యత్యాసాలు. మనకు తెలుసు రాహాబు అనగానే మనకు ఒకటి తెలుసు, రాహాబు అన్నటువంటి వేశ్య. ఆమె ఎరికో గోడ మీద నివాసం ఉండేది. ఎరికో గోడ మీద నివాసం ఉంటున్నప్పుడు వేగులు వచ్చినప్పుడు వారిని తీసుకెళ్లి ఆమె ఇంట్లో దాచింది కదా. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఆమె ఆ గోడ మీద ఎలా ఇల్లు కట్టుకుంది? గోడ మీద మనం ఇల్లుని ఎలా కట్టుకుంటాం? ఎరికో గోడ ఎలా ఉండేది? ఆ విషయం మనకి ఎప్పుడు అర్థమవుతుంది? ఎలా అర్థమవుతుంది అంటే, గోడ చాలా వెడల్పు ఉంటుంది బ్రదర్. చైనా వాళ్ళలాగా ఉందేమో. చైనా వాళ్ళు పొడవుగా ఉంటుంది, అంటే చాలా నేను చెప్పేది వెడల్పు కూడా. అది ఎలా ఉంటదంటే కరెక్ట్ గా చెప్పారు. ఈ నిర్మాణాన్ని మనం అర్థం చేసుకుంటే గోడ మీద ఎలా ఇల్లు కట్టుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. అది ఎలా ఉండేదంటే, ఎరికో గోడ 2 వాల్స్ ఉండేవి. ఎరికో గోడ 2 వాల్స్ ఉంటాయి. ఒకటి అవుటర్ వాల్, ఒకటి ఇన్నర్ వాల్ అన్నమాట. అంటే ఒకటి బయట, ఒకటి లోపల, 2 గోడలు ఉండేవి. అవుటర్ వాల్ కి ఇన్నర్ వాల్ కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉండేది. వారు ఏం చేసేవారంటే, ఎరికోలో ఉన్నటువంటి వారు వారి దగ్గర ఉన్న చెత్తనంతా, మనం ఏం చేస్తాం, చెత్త ఎక్కడైనా ఖాళీగా ఉంటే గోడ పక్కన పడేస్తాం కదా, అలా తీసుకొచ్చి ఆ 2 గోడల మధ్యలో పడేసేవారు చెత్తని. ఆ చెత్త అంతా అక్కడ పేరుకొని పోయి కరెక్ట్ గా ఇలా ఒక లెవెల్ అయిపోయింది. ఆ లెవెల్ అయిపోయినప్పుడు గోడ మాత్రం సన్నగానే ఉంది, 2 గోడలు సన్నగానే ఉన్నాయి. ఆ మధ్యలో గ్యాప్ ని చెత్తతో నింపేయడం వల్ల దాని మీద వేశ్యలు ఉండేవారు. అన్నమాట. ఇలా మనం ఆ నిర్మాణం వాళ్ళు ఎలా కట్టుకునేవారో తెలిస్తే మనకు అర్థమవుతుంది. సంసోను ఇలా 2 పిల్లర్లు ఇలా పెట్టుకున్నప్పుడు కట్టేసి గొలుసులతో 2 పిల్లర్స్ కి కట్టేసినప్పుడు 2 పిల్లర్లను పడేయగానే మొత్తం అక్కడ ఉన్న ఆ బిల్డింగ్ అంతా పడిపోద్ది. అది ఎప్పుడు అర్థమవుతుంది? ఆ నిర్మాణాన్ని వాళ్ళు ఎలా కట్టారో మనం అర్థం చేసుకుంటే అది ఎట్లా సాధ్యమో మనకు అర్థమవుతుంది. ఇంకొకటి కూడా చెప్తాను. గుడారాన్ని లేదా మందసాన్ని వారు ఎలా కట్టుకున్నారు? వారు ఆ మందసాన్ని కట్టుకున్నప్పుడు దాని చుట్టూ టెంట్ ని ఎలా పెట్టుకున్నారు? పరిశుద్ధ స్థలాన్ని ఎట్లా పెట్టేవారు? అతి పరిశుద్ధ స్థలాన్ని ఎలా పెట్టేవారు? బయట అవుటర్ స్పేస్ ఎట్లా పెట్టారు అన్నది మనకు తెలిస్తే, ఇశ్రాయేలీయులు ఆ మందసాన్ని ఎలా మోసుకొని వెళ్ళారో మనకు అర్థమవుతుంది. అవన్నీ అర్థం అవ్వాలంటే
వారు ఫాలో అయిన నిర్మాణ సంస్కృతిని మనం అర్థం చేసుకుంటేనే అది మనకు అర్థమవుతుంది. దాంతోపాటు ఇంకొకటి వస్త్ర సంస్కృతి కూడా. వారు వేసుకున్న బట్టలు ఎలా ఉండేవో అర్థం చేసుకుంటేనే మనకు అర్థమవుతాయి కొన్ని మాటలు. మీకు ఇది చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. చదవండి ఎవరన్నా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఈ నడుముకు కట్టుకోవడం అంటే ఏంటి? నడుము కట్టుకోవడమే కాదంట, మనసు అన్న నడుముకు కట్టుకోవాలంట. నీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై అంటే ఏంటి? సాల్వేషన్. అంటే నేను ఈ యాంగిల్లో చెప్తున్నాను. మనం దాన్ని అన్వయించుకోవటం ఓకే, దాన్ని ఎలా అర్థం చేసుకుంటాం అంటే సింపుల్. దాన్ని అర్థం చేసుకుంటాం లుంగి కట్టుకున్నట్టు అనమాట. లుంగిని మనం ఎట్లయితే గట్టి కట్టేసుకుంటామో, ఏదైనా పని చేయడానికి వెళ్లే ముందు, ఎవరైనా మన ఇంటికి కన్స్ట్రక్షన్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు లుంగి కట్టుకొని పనిచేసేవారు అయితే, ఓకే ఇది ఎత్తి అక్కడ పెట్టు అనగానే ముందు లుంగిని గట్టిగా టైట్ కట్టుకొని వెంటనే పని చేయడం మొదలు పెడతారు. అలాగే ఎత్తారు గట్టిగా డ్రెస్సును కట్టుకుంటారు. లేదా మనం ఇంట్లో అమ్మ వాళ్ళనో అత్త వాళ్ళనో అక్క వాళ్ళని ఎవరైనా చూసినప్పుడు వారు పనిచేసే ముందు చీరని గట్టిగా పెట్టుకొని దోపుకోవడం అంటారు కదా, అలా పెట్టుకొని వాళ్ళు ఇది రాసినప్పుడు, పేతురు రాసినప్పుడు మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి వారు డ్రెస్సులు పెద్దగా ఉండేవి కాబట్టి జారిపోకుండా ఒక తాడుని నడుము కట్టుకునేవారు. ఆ డ్రెస్ని పైకి ఇలా పెట్టుకొని తాడుని దాన్ని బిగించుకొని పనిచేసేవారు. మన స్క్రిప్ట్లలో చూసినప్పుడు ఒక చున్నీ తీసుకొని ఇట్లా నడుము కట్టేవారు, ఒక దాంతో తల చుట్టుకునేవారు. ఇలా చాలా మనం చూస్తాం. మీరు పరిగెత్తే ముందు మన వస్త్రం గట్టిగా మనం ఇప్పుడు వేసుకున్న డ్రెస్సులకి ఇండిపెండెన్స్ డే అప్పుడు జవహర్లాల్ నెహ్రూ కానీ, మహాత్మా గాంధీ కానీ, వల్లభాయ్ పటేల్ కానీ వేసుకున్న డ్రెస్సులకే చాలా తేడా మనం చూస్తాం. ఇలా కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు ఆ వస్త్రాలు వారు ఎలా ఉండేవో మనం అర్థం చేసుకుంటే ఆ మాటని మనం ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. దేశీయ సంస్కృతి కూడా మనం చూడొచ్చు. డొమెస్టిక్ కల్చర్ అంటే ఆ దేశంలో వారు ఫాలో అయ్యేది. ఈ మాట ఇప్పుడు నేను ఈ వచనం చదవగానే మీకు క్లియర్ గా అర్థమైపోద్ది. అంటే చాలా మందికి వచనం తెలుసు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. ఇందాక మన పేతురులో ఉన్నాం కదా, ఒక్క పేజ్ అలా వెనక్కి మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతని లేపను, అతడు పాపంలో చేసిన వాడైతే పాప క్షమాపణ ఉండును. ఇక్కడ ఈ మాట అందరూ తెలుసు. ఎవరైనా రోగి అయిన ఉన్నప్పుడు అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవాలి. ఇక్కడ నూనె రాచి అన్న మాటకు 2 పదాలు ఉన్నాయి. గ్రీక్ లో 2 పదాలు ఉన్నాయి. ఒకటి కైరో అంటారు, CHIRO, కైరో. రెండో పదం ఏంటంటే అలీఫ్, ALEIFW, కైరో ఒకటి, ఆలిఫ్ ALEIWF. కైరో అన్న మాటకి ఏంటంటే అభిషేకించబడిన వాడు అని. అందుకే క్రిస్తోస్ అంటే అభిషేకించబడిన వాడని. క్రీస్తు అనగా అభిషేకించిన వాడు, అభిషిక్తుడు అని అర్థం కదా. అలేఫ్ అంటే ఏంటంటే మసాజ్ చేయటం. ఇక్కడ యాకోబు రాసిన 5వ పత్రిక 14వ అధ్యాయంలో వాడబడినటువంటి గ్రీకు పదం ఏంటంటే అలేఫ్. అంటే పెద్దలు వచ్చి అతడికి నూనె రాసి అతడిని ఆయిల్తో మసాజ్ చేయటం లేదా రుద్దటం. ఎక్కడైతే రోగి అయి ఉన్నాడో అక్కడ రుద్దటం. ఎందుకు అంటే ఆ కాలంలో ఆ దేశీయ సంస్కృతి ఏంటంటే పెద్దలు ఉండేవారు. ఉదాహరణకు చూడండి, ఇంట్లో ఎవరికైనా బాగాలేదనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి కుదరలేదు, వెంటనే ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి ఫోన్ చేస్తాం. అమ్మమ్మకో, జేజికో, నానమ్మకో, లేదా ఇంకా పెద్దవాళ్ళు, వారు కాకుండా ఇంకొకరు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అంటే, అమ్మ పొట్టునొప్పి వస్తుంది పాపకు అంటే కొంచెం
కొబ్బరి నూనె తీసుకొని పొట్టకు బొడ్డు చుట్టూ రాయి తగ్గిపోద్ది అంటారు, లేదా తల మీద ఇక్కడ నూనె రాయి ఆముదం పెట్టు తగ్గిపోద్ది అని అంటారు. ఎందుకు అంటే వాము. వామ్ పెట్టటమో ఏదో ఒకటి ఏదైతే అయి ఉండొచ్చు. అలా అవి మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవన్నీ మనం చేస్తాం, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మనం చేస్తాం. ఇవే మాటలు మన అమెరికాలో ఉండే వాడికి చెప్పామనుకోండి, వాము తల మీద ఆముదం రాసుకుంటే తలనొప్పి తగ్గిపోద్ది, పొట్ట మీద నూనె రాసేస్తే లేదా వాము తింటే తగ్గిపోద్ది అన్ని డైరెక్ట్ గా అలా చెప్పామనుకోండి, వాడికి అర్థం కాదు. ఎందుకు అంటే అది మన దేశ సంస్కృతి, మన దేశంలో అవి పనిచేస్తాయి. ఇంకేంటి, మన దేశంలో దగ్గు వస్తే పాలల్లో పసుపు వేసుకొని తాగమంటారు. అదే అమెరికా వాడికి మనం ఫోన్ చేసి పాలల్లో పసుపు వేసుకో అన్నాం అనుకోండి, వాడికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? మన దేశ సంస్కృతి వేరు, మన దేశంలో కొన్నిసార్లు మనం అనుసరించే విధానాలు వేరు, వేరే దేశంలో వేరు. పరిశుద్ధ గ్రంథంలో కూడా అలాగే ఉన్నాయి. ఈ మాట 5వ అధ్యాయం 14వ వచనంలో ఏ మాట అయితే రాయబడిందో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనంలో కూడా అదే మాట రాయబడింది, గ్రీకు పదం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడు ప్రభు? మీలో ఎప్పుడైతే ఉపవాసం ఉంటారో వాడు తలకు నూనెను అద్దుకోమంటాడు. అంటే తను అభిషేకించుకోమని కాదు. కొబ్బరి నూనె పెద్దలు ఇప్పుడు చాలా సార్లు దీన్ని లిటరల్ గా ఫాలో అయిపోయి ఏం చేస్తారంటే, ఎక్కువ మంది దైవజనులు ఇంటికెళ్ళి వారికి ప్రార్థన చేస్తారు, తప్పులేదు. కానీ ఈ మాటను లిటరల్ గా తీసుకొని నూనె రాసి ప్రార్థన చేయాలనుకుంటా. నూనె ఉంటే ఓకే, నూనె లేకపోయినా కూడా దేవుడు ప్రార్థన వింటాడు. అక్కడ ప్రార్థన చేయటం ముఖ్యం, వారికి మెడిసిన్ ఇవ్వటం ముఖ్యం. ఇక్కడ నూనె మెడిసిన్కి సంబంధించింది. యాకోబు రాసినప్పుడు యాకోబు చెప్పే మాట అది మెడిసిన్కి సంబంధించింది. వాళ్ళు వాడే నూనె మెడిసిన్ వాల్యూస్ ఉన్న నూనె. కొబ్బరి నూనె అవ్వాల్సిన అవసరం లేదు. ఏమీ లేకపోతే ప్రార్థన చేసినా కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. అందుకే 15వ అధ్యాయంలో అంటాడు కదా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది, నూనె కాదు. నూనె చేత ప్రార్థన చేయమన్నాడు, కానీ విశ్వాస సహితమైన ప్రార్థనే రోగిని స్వస్థపరుస్తుంది. ప్రభువే అతన్ని లేపుతాడు, అతడు పాపాలు ఉంటే పాప క్షమాపణ కూడా పొందుకుంటాడు. అంటే అర్థం చేసుకోకపోవటం వల్ల, ఆ దేశంలో ఉన్నటువంటి సంస్కృతిని అర్థం చేసుకోకపోవటం వలన చాలా మంది ఎంతో మన క్రైస్తవత్వాన్ని అనేక మంది అవహేళన గురవటానికి ఏం చేస్తారంటే, ప్రేయర్ ఆయిల్ అన్నది ఒకటి పెడతారు. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, ప్రేయర్ ఉంది, ఆయిల్ ఉంది, ప్రేయర్ ఆయిల్ అన్నది బైబిల్ ఎక్కడ లేదు. ప్రార్థన ఉంది, నూనె ఉంది, ప్రార్థన చేసి అనేది ఎక్కడ లేదు. దానివల్ల ఏమీ జరగదు. ప్రార్థన ద్వారా మనం స్వస్థపరచబడతాం. ఇలాంటి తప్పులు మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నామంటే, వాక్యాన్ని సరిగా వివరించుకోవడం అర్థం కాక. ఎప్పుడు వివరించుకుంటాం? ఆ దేశ యొక్క సంస్కృతులు మనం కొంచెం తెలుసుకున్నప్పుడు. దెర్ ఆర్ డొమెస్టిక్ కల్చరల్ డిఫరెన్స్. దేశీయ సాంస్కృతిక వ్యత్యాసాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినప్పటికీ ఇప్పటికీ తేడాలు ఉన్నాయి. మనం అందాక చూసాం కదా, భౌగోళిక పరిస్థితులు స్టార్టింగ్ లో కూడా మీతో చెప్పాను, కానీ ఒక ఉదాహరణ మీతో ఇప్పుడు చెప్తాను. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి దేవుడు లేఖ రాస్తాడు. ఒక సంఘం గురించి, ఒక సంఘం, ఆ సంఘం పేరు లవదోకియా సంఘం. లవదోకియా సంఘంతో దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు? 3వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం చదవండి ఎవరైనా. ప్రకటన 3:15. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నాకు నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుతున్నాను. ప్రభు వీరితో వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు, నిలువెచ్చన ఉండద్దు అని ఎందుకు చెప్పాడు అండి? మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది, ఎందుకంటే చాలా మంది ఇది మనం ఎక్కువ సార్లు విని ఉంటాం. మనం తెలియని వారి కోసం చెప్తున్నాను. లవదోకియా ఊర్లోకి వారికి మంచినీరు ఉండదు, వారికి మంచినీరు ఊటలు లేవు. మంచినీరు అప్పుడు ఎలా ఉండేవి? ఎక్కడైనా కొలంలో కానీ, లేక్స్ లో కానీ, నదుల్లో కానీ నీళ్ళు వస్తే వాటిని పట్టుకొని తాగేవారు కదా. లవదోకియా సంఘానికి అలాంటి మంచినీళ్ళ ఊటే లేదు. అయితే ఒక 6 మైళ్ళు అంటే దగ్గర ఒక 12-15 కిలోమీటర్స్ దూరంలో హాట్ స్ప్రింగ్స్ ఉండేవి. హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి నీటి ఊట. అక్కడ వేడి నీళ్ళ ఊటలు ఉండేవి. వీరేం చేశారంటే అక్కడి నుంచి కాలువలు తవ్వుకున్నారు. ఒక 15 కిలోమీటర్లు, 6 మైళ్ళు లేదా 15 కిలోమీటర్లు దగ్గర అక్కడి నుంచి లవదోకియా ఊర్లోకి ఒక కాలువను తవ్వుకున్నారు. ఆ వేడి నీళ్లు వీరి దగ్గరకు వస్తాయి. వీడి దగ్గరకు వచ్చినప్పుడు వేడి నీళ్లు వీడి దగ్గరకు వచ్చినప్పుడు నిలువెచ్చనగా మారిపోయేవి. మీరు చూడండి,
వేడి నీళ్ళు ఇప్పుడు అంటే అందరం కరోనాకి భయపడో, అంటే మనం కరోనాకి భయపడో, లేదంటే దగ్గుకు భయపడో వేడి నీళ్ళు తాగుతాం, నులివెచ్చని నీళ్ళు తాగుతాం. వేడి నీళ్ళు అంటే వేడి టీనైనా మనం తాగొచ్చు, చల్లగా ఉన్న నీళ్ళైనా తాగుతాం. కానీ నులివెచ్చని ఉన్న నీరు తాగితే మనకు కూడా వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. అదే ప్రభు ఇక్కడ చెప్పాడు. మీరు వేడి నీళ్ళు వీళ్ళ పట్టణానికి వచ్చేటప్పటికి నులివెచ్చనిగా అవుతున్నాయి, వారు అలాగే తాగలేక వాటిని అయితే చల్లబెట్టుకునేవారు, కుండలు పెట్టుకొని వాటిని చల్లారబెట్టుకొని చల్లగైన తర్వాత వీరు నీళ్ళు తాగేవారు. మీరు ఎలాగైతే నులివెచ్చని నీళ్ళు తాగట్లేదో, వాటిని తీసుకోగానే మీకు టేస్ట్ నచ్చక ఎలా అయితే ఉమ్మి వేస్తున్నారో, మీ స్థితి కూడా అలా చల్లగా ఉండకుండా, అలా వెచ్చగా ఉండకుండా, అలా నులివెచ్చని స్థితిలో అంటే నేను కూడా మిమ్మల్ని మూసేస్తాను అని ప్రభు వారికి చెప్పారు. ఇక్కడ చూడండి, ప్రభువులో మన పరిశుద్ధ గ్రంథంలో మనకు ఇది తెలుసుకునే కొద్ది ఏమనిపిస్తుంది అంటే, అక్కడున్న చిన్న చిన్న పరిస్థితులు కూడా దేవుడు తీసుకొని గొప్ప గొప్ప మర్మాలు ఎలా చెప్పారా అని అనిపిస్తుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం పోయినసారి మనం ధ్యానం చేశాం కదా, విత్తనాలు విత్తువాడి చిన్న ఉపమానం, అది విత్తనాలు వేసే కాలం, విత్తనాలు విత్తేవాడి ఉపమానాన్ని చూసి ప్రభు గొప్ప మర్మాన్ని వాడితో చెప్పారు. ఆ భౌగోళికమైన పరిస్థితులు అర్థం చేసుకుంటే ప్రభు ఏం చెప్పారో, ఎందుకు చెప్పారో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొకటి, సైన్యానికి సంబంధించిన వ్యత్యాసాలు, మిలిటరీ కస్టమ్స్ మనం చూస్తాం. ఉదాహరణకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 2 కొరింథీయుల బ్రదర్, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం అన్న. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తు వచ్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ఇక్కడ విజయోత్సాహము అని ఎందుకు వాడారు అంటే, అక్కడ ఉన్నటువంటి రోమన్ కల్చర్, రోమన్ మిలిటరీ కల్చర్ లేదా కష్టం ఏంటంటే, ఎవరినైనా జయించారనుకో, జయించిన తర్వాత వారిని పట్టుకొని ఇంకో దగ్గర కూడా ఉంటుంది. పౌలు అంటాడు, ఇంకొక నాకు తెలిసి ఎఫెసీలకు రాసిన పత్రికలో అంటాడు, వాడి తలను పట్టుకొని ఆ విజయోత్సాహంతో ఆ ఊర్లో నుండి వెళ్తున్నారు అని. ఏంటంటే ఆ మిలిటరీ కస్టమ్స్ ఏంటంటే, ఎవరినైతే ఓడిపించిన తర్వాత ఆ ట్రూప్స్ అన్ని ఊరి గుండా మార్చ్ పాస్ట్ చేసేది, విజయోత్సాహంతో మార్చ్ పాస్ట్ చేసుకుంటూ ఊర్లోకి వచ్చేవన్నమాట. ఒక ట్రయంఫుల్ డిఫీట్ ని చూపించావు, ట్రయంఫుల్ వాక్ అంటారు. దాన్ని లిటరల్ గా తీసుకొని ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎక్కడైతే మనం రక్షించబడతామో లేదా ఎవరైనా బాప్టిజం తీసుకున్నప్పుడు మనం వెళ్ళటంలో తప్పలేదు, సెలబ్రేట్ చేసుకోవడానికి తప్పలేదు. ఇక్కడ విజయోత్సవంతో వెళ్ళాలి కాబట్టి బాప్టిజం తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు వారిని పెట్టుకొని మంచిగా మనం ఊరేగింపుతానే వెళ్ళాలి అని అనుకునేవారు చాలా మంది ఉన్నారు. అలా వెళ్ళకపోతే ఇది మనం చేసినట్టు కాదు అని అనుకున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. అందుకే చెప్తున్నాడు, మిలిటరీ కస్టమ్స్ ను బట్టి, వారికి ఉన్న మిలిటరీ కస్టమ్స్ చూసుకొని వారు ఎలాగైతే విజయోత్సాహంతో వెళ్తున్నారో మనం కూడా అలాంటి విజయోత్సాహంతో మనం కూడా వెళ్తున్నాం అని పౌలు వారితో చెప్తున్నాడు అనమాట. అంతే తప్ప ఆ విజయోత్సాహం, ఆ మార్చ్ ఫాస్ట్ అన్నది కంపల్సరీ ఏం కాదు. ఆ మిలిటరీ కస్టమ్స్ అర్థమవుతేనే మనకి ఇలాంటివి అర్థమవుతాయి. ఇంకా ఉన్నాయి చాలా, మనం వెళ్ళే కొద్ది, ఎందుకంటే ఇట్స్ వెరీ బిగ్ టాపిక్. మనం వెళ్ళే కొద్ది ప్రతి ఒక్క వచనాన్ని తీసుకొని దాన్ని మనం ఎలా వివరించుకోవాలి అన్నది మనం చూద్దాం. ఇంకొకటి, క్రీడా సంస్కృతిని కూడా మనం చూడొచ్చు. క్రీడా సంస్కృతి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24-25. 1 కొరింథీయులు 9:24-25. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందురని తెలియనా? అటువంటి మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు ప్రేమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వాడు క్షయమగు శరీరం పొందుటకు మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. ఇక్కడ పౌలు అన్నాడు కదా కొరింథీయులకు రాస్తున్నప్పుడు, క్షయమగు కిరీటము పొందుటకే వారు అలా పరిగెడుతున్నారు, మనమైతే అక్షయమగు కిరీటం పొందటానికి పరిగెడుతున్నాం, పొందుటకును మితముగా ఉన్నాము అన్నాడు కదా. ఇక్కడ క్షయమైన కిరీటం అంటే ఏంటి చెప్తారు ఎవరైనా? ఏమై ఉండొచ్చు క్షయమైన కిరీటం అంటే? అక్షయమైన కిరీటం అంటే ఏంటి? క్షయమగు కిరీటం అంటే
అది నాశనం అయిపోయేది, అంటే పనికిరానిది. పనికిరాంది, అక్షయమగు అంటే ఎప్పటికీ ఉండేది. ఎప్పటికైనా ఉండేది, అది దాని అర్థం. కానీ ఇక్కడ పౌలు అంటాడు, క్షయమైన కిరీటం కోసం వాళ్ళు పరిగెడుతున్నారు, అక్షయమైన కిరీటం కోసం మనం మితంగా ఉంటున్నాం అని అన్నాడు. క్షయమైగు కిరీటం అని ఎందుకు అన్నాడంటే, ఉదాహరణకు మీతో చెప్తాను మనకు అర్థమయ్యే భాషలో. ఒకవేళ అదే మాటని మనకు అర్థమయ్యే భాషలో ఈ రోజు కనుక పౌలు రాసి ఉంటే ఇలా రాసి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. పరుగు పందెంలో ఒలింపిక్స్ లో ఏమంటారు, ఒలింపిక్స్ లో బంగారు పథకం కోసం పరిగెడుతున్నారు, మనమైతే అదే బంగారు వీధుల్లో నడవటానికి మనం పరిగెడుతున్నాం అంటాడు. అర్థమవుతుందా? ఆమేన్. బంగారు కోసం, చిన్న బంగారు పథకం కోసం వీళ్ళు పరిగెడుతున్నారు, మనం బంగారు వీధుల్లో నడవటానికి పరిగెడుతున్నాం. దాన్ని వాళ్ళు ఎందుకు పౌలు అలా రాశాడంటే, గ్రీసు దేశంలో, ఈ కొరంతి ఉన్నటువంటి దేశం గ్రీసు దేశంలో, అక్కడే ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యాయి, ఇలాంటి క్రీడా పోటీలన్నీ అక్కడే స్టార్ట్ అయ్యాయి. వారు గెలిచిన తర్వాత మనకు బంగారు పథకాలు ఇస్తున్నారు కదా, వారికి ఏమి ఇచ్చేవారంటే ఆకులతో చేసినటువంటి కిరీటాలు పెట్టేవారు. ఆకులతో, చిన్న చిన్న పూలతో. మనం గ్రీకుని రోమియోల యొక్క పూర్వం చూస్తే, ఒకవేళ ఫోటోలు కానీ లేదా అలాంటి డాక్యుమెంటరీస్ కానీ మనం చూస్తే, ఆకులతో చేసినటువంటి కిరీటాలు వాళ్ళ తల మీద పెట్టేవారు. పౌలు అది తీసుకొని ఏమన్నాడంటే, ఈ ఆకులతో చేసినవి 2 రోజులు అయిపోతే వాడిపోతాయి, 2 రోజులు అయితే అవి కులిపోతే పడేయాలి, లేదా మనం ఎండిపోతే పుల్లలు నలగబెట్టుకుంటాం, అంతే తప్ప అక్షయమైంది ఎప్పటికీ వాడిపోని కిరీటం కోసం మనం పరిగెడుతున్నాం అంటాడు. వారికి చేసింది అయితే ఒలివ చెట్టుతో కూడినటువంటి చిన్న చిన్న దాన్ని ఏమంటారు, కొమ్మలు తీసుకొని ఆ కొమ్మలకున్న పూలతో కిరీటం చేసేవారు కదా, అవి ఎండిపోతాయి, అవి క్షయమైపోతాయి, అక్షయమైన దానికోసం మనం పరిగెడుతున్నాం అని పౌలు అంటాడు. చిన్న మాటే. ఆ క్రీడా సంస్కృతి మనకు తెలిస్తే అందులో ఉన్న ఎంత హ్యాపీగా ఉంటుందంటే, మనకు దేవుడు ఎంత సూటిగా మనతో మాట్లాడుతున్నాడో కదా అని అనిపిస్తుంది. ఇంకొకటి చివరి మాట, సామాజికమైన కస్టమ్స్ ని మనం చూస్తాం, సామాజికమైన సంస్కృతిని మనం చూడొచ్చు. లూకాసు వార్త చదవండి ఈ మాట, లూకాసు వార్త 10వ అధ్యాయము 4వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయము 4వ వచనం. మీరు సంచినైనను జోలనైనను చెప్పులనైనను తీసుకుని పోవద్దు, త్రోవలో ఎవరినైనను కుశల ప్రశ్నలు అడగవద్దు, మీరు ఏ ఇంటినైనా ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగుగా కానీ చెప్పుడు. మొదట చెప్పుడు. ఇక్కడ చూడండి, మనం వెళ్ళేటప్పుడు అంట సంచి తీసుకెళ్ళకూడదంట, జాలను కూడా తీసుకెళ్ళకూడదంట, చెప్పులు వేసుకెళ్ళకూడదంట, త్రోవలో ఎవరైనా కుశల ప్రశ్నలు అడిగితే వాళ్ళని అసలు మాట్లాడద్దు అన్నాడు. చాలా మంది మీకు తెలిసే ఉండుంటారు, కొందరు దైవజనులు లేదా కొందరు దేవుడి పేరట వచ్చిన వాళ్ళు ఎవరితో మాట్లాడరు. నేను సువార్త పరిచయకు వెళ్తున్నాను, ఇంటి నుంచి బయలుదేరి నేను సంఘం వరకు అసలు ఎవరితో మాట్లాడకూడదు అని ప్రభు ఇక్కడ చెప్పాడు అనుకున్న వారు కూడా ఉన్నారు. ఇది చదవగానే మీకు ఏం అర్థమైందో చెప్పండి. ప్రభు అన్నాడు కదా ఎవరితో మాట్లాడద్దు అన్నాడు. 4వ వచనం వదిలేద్దాం, దాని మీనింగ్ మనం ఇంకెప్పుడైనా ఆలోచన చేద్దాం. 5వ వచనం చూడండి, త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు అన్నాడు. పరిచర్యకి వెళ్తున్నారు, ఇద్దరిద్దరిగా మీరు వెళ్ళి స్వస్థతలు చేయమన్నాడు, ఊర్లోకి వెళ్ళి పరిచర్య చేయమన్నాడు, ఎవరితో మాట్లాడద్దు అన్నాడు. దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? ప్రభువు సామాజికమైన స్పృహ ఉండకూడదని చెప్పారా? ఎవరితో మనం సోషల్ లైఫ్ జీవించకూడదని అని ప్రభు చెప్తున్నారా? కాదు కదా. ఎందుకు ప్రభు ఆ మాట అన్నారంటే, మనం అనుకో, ఇప్పుడు మనం ఎవరినైనా పరిచయం అయితే మనం ఏం చేస్తాం, కనపడగానే ఇలా నమస్తే పెడతాం, వందనాలు బ్రదర్ అనుకుంటాం, లేదు అంటే షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం కదా, షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం, ఎలా ఉన్నారు బాగున్నారా అని అనుకుంటాం. ఆ కాలంలో ఎలా ఉండేదంటే, గ్రీటింగ్ చేయమంటే పట్టుకొని ఒక 3-4 సార్లు హగ్ చేసుకొని 2-3 సార్లు వంగి ఇలా దండం పెట్టి, అంటే నడుము వరకు ఇలా వంగి ఒకరినొకరు అలా వంగి వారికి ఏమంటారు, ఎలా చెప్పాలి, చూపించడానికి బాగుండేది. కనపడిన వాళ్ళందరికీ వంగి ఎలా ఉన్నారు బాగున్నారా అని, మళ్ళీ ఇప్పుడు మనం ముస్లిం సోదరులను చూస్తాం కదా, హక్ చేసుకొని వారితో మాట్లాడడం 3 సార్లు, ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి, ఇలా చేసుకుంటూ వెళ్ళారనుకోండి, వారు ఎప్పటికీ ఆ ఊరు చేరుతారు. ఆ గ్రీటింగ్స్ ని ప్రభు చెప్పారు. సోషల్లో వారు ఎలాగా ఒకరినొకరు శుభవచనాలు పడుకునేవారంటే, కనపడినోని పట్టుకొని 3-4 సార్లు హగ్ చేసుకొని 4-5 సార్లు వంగి మాట్లాడి, వారి కుశల ప్రశ్నలు అడిగి, వారి చేతులు పట్టుకొని, వారి కాళ్ళను పట్టుకొని, ఇవన్నీ మాట్లాడితే అలా ఒక 5 మంది కలిసారు అనుకోండి, ఒక రోజే అయిపోద్ది అక్కడ. అందుకోసం ఆ అర్జెన్సీని చెప్పడానికి ప్రభు అన్నారు, మీరందరూ ఒక మిషన్తో వెళ్తున్నారు, ఈ మిషన్ వెరీ అర్జెంట్ మిషన్తో మీరు వెళ్తున్నారు కాబట్టి ఎటువంటి డిలేని మీరు చేయొద్దండి.
సంచిని కూడా మీరు తీసుకోవద్దండి. మీరు సంచిని తీసుకుంటే దాంట్లో ఎలా బట్టలు పెట్టుకోవాలి, ఏమేమి పెట్టుకోవాలి అని అనుకుంటారు. చెప్పులు వేసుకోవాలంటే ఎలాంటి చెప్పులు వేసుకోవాలని అనుకుంటాం. లేదా వారికి ఉన్న చెప్పులు తీసుకొని పట్టుకొని ఆ చెప్పులు కాళ్ళకు ముడేసుకొని ఇవన్నీ చేసే టైం కూడా లేదు. మీరు ఉన్న పలంగా మీరు వెళ్ళిపోయి మీరు పరిచయం చేయండి, మనకు సమయమే లేదు అని చెప్పటం కోసం ప్రభు ఆ మాటలు ఆ శిష్యులతో, లూకా సువార్త 10వ అధ్యాయంలో శిష్యులతో ఆ మాటలు ప్రభు పంచుకున్నారు. చాలా సార్లు ఈ విషయాల్ని ఉన్నట్టుగా కొన్నిసార్లు మనం అర్థం చేసుకోవటం వల్ల తప్పిపోతాం. కొన్నిసార్లు ఉన్న వాటిని సరిగా అర్థం చేసుకోకపోవటం వల్ల తప్పిపోతాం. ఉన్నట్టు అర్థం చేసుకోవటం వల్ల కూడా మనం తప్పిపోతాం. అందుకే ఈ మాట చెప్పేసి ఈ మాట చెప్తాను నేను. ఈ మాట ముగింపులో చెప్తాను. మనకు క్రైస్తవులకు సంస్కృతి అన్నదే లేదు. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ క్రిస్టియన్ కల్చర్. క్రైస్తవ సంస్కృతి అన్నది లేదు. మన భారతదేశంలో చాలాసార్లు ఏమనుకుంటామంటే పాశ్చాత్య దేశాల నుంచి వెస్ట్రన్ కల్చర్ ఇస్ క్రిస్టియన్ కల్చర్ అనుకుంటాం. బాగా వినండి, వెస్ట్రన్ కల్చర్ ఇస్ క్రిస్టియన్ కల్చర్ అని చాలాసార్లు అనుకుంటాం మనం. దీని మీద ఇంకోసారి ఎప్పుడైనా చెప్తాను. ఒక మంచి బుక్ ఉంటుంది, ఇంకోసారి ఎప్పుడైనా ఆ బుక్లోని విషయాల మీద పంచుకుంటాను. బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్ ఇన్ ఇండియన్ పర్స్పెక్టివ్ అంటే బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్ ఇన్ ఇండియన్ పర్స్పెక్టివ్. ఒక భారతీయుడి కోణంలో వాక్యాన్ని ఎలా అన్వయించుకోవాలి అన్న విషయాన్ని మీతో చెప్తాను ఇంకొకసారి ఎప్పుడైనా. కానీ ఇది రాసుకోండి, వెస్ట్రన్ కల్చర్ క్రిస్టియన్ కల్చర్ కాదు. పెళ్లి చేసుకోవాలంటే వేలు కంపల్సరీ ఏం కాదు. పెళ్లి ఇంక ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. సో దేర్ ఈస్ నథింగ్ కాల్డ్ క్రిస్టియన్ కల్చర్. మనం ఎలా కావాలనుకుంటే అలా మనం ఉండొచ్చు, యాజ్ లాంగ్ యాజ్ అది పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకంగా ఉండకపోతే. మీకు ఒక బుక్ను పరిచయం చేస్తాను, అది ఇంగ్లీష్లో ఉంటుంది. ఆ బుక్ మేబీ మీరు ఎవరైనా ఇంగ్లీష్ చదివేవారు ఉంటే కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. కనపడుతుందా? ఐవిపి బైబిల్ బ్యాక్గ్రౌండ్ కమెంటరీ. ది ఐవిపి బైబిల్ బ్యాక్గ్రౌండ్ కమెంటరీ. ఇది ఓన్లీ నూతన నిబంధనకే. ఇలాంటిది ఇంకొకటి ఉంటుంది, పాత నిబంధనకు ఇంకొక బుక్ ఉంటుంది. ఈ బుక్లో ఏంటంటే ప్రతి వచనానికి ఆ కాలంలో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, సాంస్కృతికమైన విషయాలేంటి, నిర్మాణాత్మకమైన విషయాలేంటి, వారికి ఉన్న వస్త్రాధరణకు సంబంధించిన విషయాలేంటి, దేశీయమైన పరిస్థితులు ఏంటి, భౌగోళికమైన పరిస్థితులు ఏంటి, సైన్యానికి సంబంధించిన పరిస్థితులు ఏంటి, క్రీడకు సంబంధించిన పరిస్థితులు ఏంటి అని ఒక మంచి బుక్, ఐవిపి బైబిల్ బ్యాక్గ్రౌండ్ కమెంటరీ. ఈసారి నేను ఇండియాకి వచ్చినప్పుడు అనంతపూర్ బైబిల్ కాలేజ్లో ఇలాంటి బుక్లు 1-2 బుక్లు అలా అక్కడ లైబ్రరీ పెట్టాలని ఆలోచన కలిగి ఉన్నాం. ఇలాంటి బుక్స్ లైబ్రరీలో పెడతాం. మీకు సమయం ఉన్నప్పుడు నేను ప్రభు చిత్తమై కోవిడ్ అవన్నీ తగ్గిపోతే వచ్చినప్పుడు అనంతపూర్లో మంచి క్రిస్టియన్ లైబ్రరీ చిన్నది మనకు సంబంధించి బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్కి సంబంధించి ఏ బుక్లు అయితే అవసరం అవుతాయో ఆ బుక్స్ తెలుగులోవి, ఇంగ్లీష్లోవి ఈజీగా అర్థమయ్యే బుక్స్ అన్ని అక్కడ పెడతాం. మీకు వీలైనప్పుడు అంతా ఐవిపి బైబిల్ బ్యాక్గ్రౌండ్ కమెంటరీ. ఐవిపి బైబిల్ బ్యాక్గ్రౌండ్ కమెంటరీ. ఇంతవరకు మనం వాక్యంలో అప్పుడు వాక్యం రాసినప్పటికీ మనకు ఉన్నటువంటి వ్యత్యాసాలని మనం చూసాం కదా, ఏ వ్యత్యాసాలు అయి ఉంటాయో. నెక్స్ట్ సెకండ్ సాటర్డే, ఎందుకంటే మనకు ఎవ్రీ సెకండ్ సాటర్డే ఒక టాపిక్ మీద స్టడీ చేస్తాం, మిగిలిన శనివారాలన్నీ వేరే టాపిక్ మీద స్టడీ చేస్తాం. కాబట్టి నెక్స్ట్ సెకండ్ సాటర్డే కాంటెక్స్చువల్గా బైబిల్ని ఎలా వివరించుకుంటాం, కొన్ని మాటలు తీసుకొని కాంటెక్స్ట్ని బట్టి, కాంటెక్స్ట్ అంటే అక్కడ రాసినటువంటి ఉద్దేశాన్ని లేదా అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని, థ్యాంక్స్ అన్న, అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి ఎలా వాక్యాన్ని వివరించాలి, అక్కడ ఉన్నటువంటి ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ ఏంటి, అక్కడ రాసిన ప్యాసేజ్ కాంటెక్స్ట్ ఏంటి, రాసిన గ్రంథం కాంటెక్స్ట్ ఏంటి, ఆ గ్రంథంతో పాటు ప్యారలల్ ప్యాసేజెస్ అంటే అదే మాటని ఇంకో చోట ఎలా రాశారు, ఆ కాంటెక్స్ట్ని బట్టి, బైబిల్లో ఉన్న కంప్లీట్ కాంటెక్స్ట్ని బట్టి ఒక వచనాన్ని ఎలా మనం ధ్యానించాలి అన్న విషయాన్ని ప్రాక్టికల్గా 2-3 వచనాలు తీసుకొని మనం నెక్స్ట్ వీక్ ధ్యానం చేద్దాం. నెక్స్ట్ వీక్ మనం కాంటెక్స్చువల్ ఇంటర్ప్రిటేషన్, సందర్భానుసారంగా
బైబిల్లో ఆ మాట వాక్యం ఉన్న సందర్భాన్ని బట్టి ఎలా వాక్యాన్ని వివరించాలి అన్నవి ఒక 2-3 వచనాలు తీసుకొని అన్ని రకాలుగా దాన్ని వివరించడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బ్రదర్ మీరు ఒకటి ఏదో చెప్పారు, వెస్టర్న్ కల్చర్ ఇండియన్ కల్చర్ పైన ఒకటి ఏదో బిబ్లికల్ అని ఒకటి చెప్పారు, ఏంటది? There is no Western culture is not a Christian culture. వెస్టర్న్ కల్చర్ ఇస్ నాట్ క్రిస్టియన్ కల్చరా? ఉదాహరణ చెప్తాను. చాలా మంది ఉంగరాలు మార్చుకుంటేనే పెళ్ళి అనుకుంటారు. ఉంగరాలు మార్చుకోవటం వెస్టర్న్ కల్చర్, క్రిస్టియన్ కల్చర్ కాదు. బైబిల్ ఎక్కడ ఉంగరాలు వేసుకోవాలని చెప్పలా, ఉంగరాలు మార్చుకోవాలని చెప్పలా. పెట్టుకోవటంలో తప్పులేదు, నాకు కూడా ఉంగరం ఉంది, నాకు కూడా నా భార్య ఉంగరం పెట్టింది. అయితే ఇది పెట్టుకోవటమే వాక్యానుసారం అని చెప్పకూడదు, ఇది పెట్టుకోకపోతే వాక్యానుసారం కాదు అని చెప్పకూడదు. ఇంకోటి, వెస్టర్న్ కల్చర్ వాళ్ళు షూస్ వేసుకొని వాక్యాన్ని బోధిస్తారు. సో షూస్ వేసుకొని వాక్యాన్ని బోధించాలి అని చెప్పకూడదు. భారతదేశంలో మనం షూస్ వేసుకోం, చెప్పులు వేసుకోం వాక్యాన్ని బోధించేటప్పుడు. వెస్టర్న్కి వెళ్ళి అరే మనం చెప్పులు వేసుకోకుండానే వాక్యాన్ని బోధించాలి అని చెప్పకూడదు. ఇట్స్ టూ డిఫరెంట్. ఇట్ ఈస్ నాట్ ఎ బిబ్లికల్ కల్చర్. దట్ ఈస్ వెస్టర్న్ కల్చర్, వీఆర్ ఇన్ టు ఈస్టర్న్ కల్చర్ ఆర్ ఇండియన్ కల్చర్. నో కల్చర్ కాల్డ్ బిబ్లికల్ కల్చర్. డొగ్మా అన్నారు కదా, తర్వాత డ్రోపింగ్, మళ్ళీ చెప్పండి అన్న. డోప్రింగ్ ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఏది ట్రోపింగ్ ఏంటన్నా? ఏది ట్రోఫీ అన్నారా? అదే క్షయమైన అక్షయమైన దాని గురించి అంటున్నారా? సారీ అన్న, ప్రశ్న అడుగుతున్నావు. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్షమించండి, ఒకవేళ నాకు వాయిస్ బ్రేక్ అయ్యి ఉంటే ఒక పని చేస్తాను. ఈ సబ్జెక్ట్ అంతా నేను ఇంగ్లీష్లో మెటీరియల్ తయారు చేసి మీకు పంపిస్తాను. ఆ మెటీరియల్ గ్రూప్లో పంపిస్తాను. అది వీలవుతే నేను తెలుగులోకి ఎవరితోనా తెలుగులోకి తర్జుమా చేయించుకొని ఈ నోట్స్ మీకు పంపిస్తాను. ఎందుకంటే ఎక్కువ మందికి వినపడలేదు, బ్రేక్ అవుతుంది అన్నారు కాబట్టి ఈ నోట్స్ మీకు నేను పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. కైరో అలీఫ్ అన్నారు కదా, అలీఫ్ అన్నారు కదా, అలీఫ్ స్పెల్లింగ్ చెప్పండి బ్రదర్. AL ALE IFW. IFW నా? ALE IFW. థ్యాంక్ యూ బ్రదర్. నేను నెక్స్ట్ వీక్ ఇంకో పని చేస్తాను. ఏ పుస్తకాలు ఇంకొకసారి ఎప్పుడైనా నెక్స్ట్ వీక్ కాకపోతే ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు చెప్తాను. బైబిల్ స్టడీ చేసేటప్పుడు అవసరమయ్యే టూల్స్ ఏంటి, అంటే ఎలాంటి బుక్కులు మన దగ్గర ఉంటే బైబిల్ స్టడీని బాగా చేయొచ్చు. ఉదాహరణకు బైబిల్ డిక్షనరీని మనం ఎలా వాడుకోవచ్చు, బైబిల్ కమెంటరీస్ని ఎలా వాడుకోవచ్చు, బైబిల్ కంకార్డెన్స్ని ఎలా వాడుకోవచ్చు అన్నది ఒకసారి నెక్స్ట్ వీక్ మీతో చెప్తాను. అవి నాకు ఎలా ఉపయోగపడుతున్నాయో నేను మీతో పంచుకుంటాను. మీరు కూడా అలాంటివి ఉపయోగించుకొని మనం కూడా వ్యక్తిగతంగా ఇంకా మంచిగా బైబిల్ స్టడీ వ్యక్తిగతంగా ఇంకా ఎక్కువ బైబిల్ స్టడీని చేయొచ్చు. మనకు దేవుడు అనుగ్రహించిన కొన్ని పుస్తకాలని ఎలా వాడుకోవచ్చు, ఎఫెక్టివ్గా వాడుకోవచ్చు నెక్స్ట్ వీక్ కానీ ఇంకెప్పుడైనా కానీ మీతో పంచుకుంటాను నేను. హౌ టు యూజ్ బైబిల్ స్టడీ టూల్స్ ఎఫెక్టివ్లీ అని. ఇంకేం ప్రశ్నలు లేవు అంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేయర్ చేసుకుందాం లేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలనైనా. మరి ఒకసారి ప్రభా మీ వాక్యాన్ని ధ్యానం చేసుకోవటంలో ప్రభా మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవుడవు, కృప కలిగిన దేవుడవు నాయన. మమ్మల్ని ఎంతగా ప్రేమించినావో మీరు మాతో మాట్లాడే విషయాన్ని బట్టి మాకు అర్థమవుతున్నది నాయన. ఇంతగా ప్రేమించి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవి మేము జ్ఞాపకం ఉంచుకొని దాని ద్వారా ప్రభా వ్యక్తిగతంగా మేమందరము నాయన ఒక మంచి సాధనంగా మీ చేతిలో వాడబడడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు. మరింతగా అనేక మందికి ప్రభా
మేము మా ద్వారా అనేక మంది కూడా ఆశీర్వదించబడడానికి సహాయం చేసి మీరే మహిమ పొందమని ఆయన ఇటువంటి మంచి ప్లాట్ఫామ్ అనుగ్రహించిన వర్డ్ ఆఫ్ ట్రూత్ మినిస్ట్రీస్ ని బ్లెస్ మై నేషన్స్ మినిస్ట్రీని కూడా మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా వాడుకోనమని మరి ఒకసారి నాయన సౌండ్ ప్రాబ్లం ఉంటుంది, వాటిని కూడా ప్రభా సరిచేయడానికి మీరు సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.